గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము ఇంగ్లీష్ పార్ట్ అనేది చెప్పబోతున్నాము. ఆల్రెడీ మనం అప్ టు పార్ట్ 17 వరకు డిస్కస్ చేసాము. ఒకసారి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. సో విల్ హ్యావ్ ద హోల్ పార్ట్ అప్ టు 17. సో లెట్ us స్టార్ట్ విత్ ద పార్ట్ 18. ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సంబంధించి. సో ఈ ఎగ్జామినేషన్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఎస్ఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఈ వీడియోస్. సో ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. స్కాఫోల్డ్ అంటే ఒక రేజ్డ్ వుడెన్ ప్లాట్ఫామ్ అనమాట. ఎక్కడైతే క్రిమినల్స్ని ఉరిదీస్తారో ఆ రేజ్డ్ ప్లాట్ఫామ్ని స్కాఫోల్డ్ అంటారు. రాఫ్టర్ అంటే ఏంటంటే ఏ బీమ్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ద ఇంటర్నల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఏ రూఫ్. దాన్ని మనము రాఫ్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇదేంటంటే ఒక బీమ్ అనమాట, ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ద ఇంటర్నల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఏ రూఫ్ అనమాట. రూఫ్కి ఈ విధంగా ఇంటర్నల్ ఫార్మింగ్లో హెల్ప్ అవుతుంది అనమాట. రిసెంట్మెంట్ అంటే బిటర్ ఇండిగ్నేషన్ అట్ హ్యావింగ్ బీన్ ట్రీటెడ్ అన్ఫేర్లీ. సో కొందరిని అన్ఫేర్లీ ట్రీట్ చేస్తారు కదా, దాన్ని మనము రిసెంట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ప్రోవెస్ అంటే స్కిల్ ఆర్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఏ పర్టికులర్ యాక్టివిటీ ఆర్ ఫీల్డ్. ఇదేంటంటే స్కిల్ కదని లేదంటే ఎక్స్పర్టైజ్ కానీ ఒక పర్టికులర్ యాక్టివిటీ లేదా ఫీల్డ్లో మనం చూసుకోవచ్చు, దాన్ని ప్రోవెస్ అంటారు. మ్యూలిష్ అంటే అన్రీజనబుల్లీ అండ్ ఇన్ఫ్లెక్సిబుల్లీ ఆబ్స్టినేట్ అని చెప్పుకోవచ్చు, దాన్ని మ్యూలిష్ అంటారనమాట. మ్యాల్పర్ట్ అంటే బోల్డ్లీ డిస్రెస్పెక్ట్ఫుల్ లేదా ఇంపుడెంట్ అని చెప్పుకోవచ్చు, దాన్ని మ్యాల్పర్ట్ అంటారు. ప్రిజంప్షియస్ అంటే ఆఫ్ ఎ పర్సన్ ఆర్ దేర్ బిహేవియర్ ఫెయిలింగ్ టు అబ్జర్వ్ ద లిమిట్స్ ఆఫ్ వాట్ ఈస్ పర్మిటెడ్ ఆర్ అప్రాప్రియేట్, దాన్ని మనము ప్రిజంప్షియస్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎ పర్సన్ ఆర్ ఆఫ్ దేర్ బిహేవియర్ ఫెయిలింగ్ టు అబ్జర్వ్ ద లిమిట్స్ ఆఫ్ వాట్ ఈస్ పర్మిటెడ్ ఆర్ అప్రాప్రియేట్, ప్రిజంప్షియస్ అనమాట. సాగ్ అంటే డిక్లైన్ టు ఎ లోవర్ లెవెల్ యూజువలీ టెంపరీలీ, దాన్ని మనము సాగ్ అని చెప్పుకోవచ్చు. డిమినిష్ అంటే కాస్ట్ టు సీమ్ లెస్ ఇంప్రెసివ్ ఆర్ వాల్యుబుల్. సో ఎవరైనా ఈ విధంగా తక్కువ డివాల్యుయేట్ చేయనమాట. గ్రిఫ్ట్ అంటే వేస్ ఆఫ్ గెట్టింగ్ మనీ డిస్హానెస్ట్లీ దట్ ఇన్వాల్వ్ ట్రెకింగ్ సమ్ వన్ అనమాట. ఇదేంటంటే ఈ గిఫ్ట్ అనేది చూసినట్లయితే గ్రిఫ్ట్ ఎలా ఉంటుందంటే డిస్హానెస్ట్ మీన్స్లో సంపాదించడం అనమాట. సో ఇది కొందరిని మోసం చేసేసి ఈ విధంగా దొంగగా సంపాదించడాన్ని ఈ విధంగా గ్రిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. ఫెల్టీ అంటే ఇంటెన్స్ ఫైడలిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఫెల్టీ అనేది బ్యాక్ అవుట్ ఆఫ్ అంటే టు డిసైడ్ నాట్ టు డూ సంథింగ్ దట్ యూ హ్యాడ్ సెడ్ యూ వుడ్ డూ. సో ఇది డిసైడ్ కావడం అంటే నాట్ టు డూ సంథింగ్ దట్ యూ హ్యాడ్ సెడ్ యూ వుడ్ డూ, దట్ ఈస్ వాట్ బ్యాక్ అవుట్. నెక్స్ట్ ఏంటంటే త్రో ఓవర్ అంటే రెఫ్యూజ్ అనమాట, లేదా రిజెక్ట్ చేయడము. అబాండన్ అని చెప్పుకోవచ్చు అనమాట, వదిలేయడము. టు క్రాక్ సమ్ వన్ అప్ అంటే టు మేక్ సమ్ వన్ లాఫ్ అనమాట. సో ఒక జోక్స్ మనం ఇస్తుంటాం కదా, సో అది మనము టు మేక్ సమ్ వన్ లాఫ్ అని చెప్పుకో. టు జంప్ షిప్ అంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ వదిలేయడం అనమాట, అంటే షిప్ నుంచి జంప్ చేయడం కాదు, ఆర్గనైజేషన్ నుంచి వదిలేయడము. మూడ్ పాయింట్ అంటే డిస్ప్యూటెడ్ లేదా డిబేటెడ్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు చూసినా ఎలాంటిదంటే ఇది ఒక మూడ్ పాయింట్. ఆల్వేస్ మన కాశ్మీర్ అనేది ఇండియా మరియు పాకిస్తాన్ మధ్యలో ఒక మూడ్ పాయింట్ అనమాట, అంటే ఓపెన్ ఆర్గ్యుమెంట్ అని చెప్పుకోవచ్చు. టు బెండ్ ఓవర్ బ్యాక్వర్డ్స్ అంటే టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అచీవ్ సంథింగ్. సో ప్రతి ఎఫర్ట్ అప్లై చేసేయడం అనమాట ఏదైనా ఒక సాధించడానికి, అంటే టు బీ ఫెయిర్ ఆర్ హెల్ప్ఫుల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పుట్ ద స్వాడ్ అంటే టు బీ స్లెయిన్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ అని చెప్పుకోవచ్చు, దాన్ని పుట్ ద స్వాడ్ అంటే చంపేయడం అనమాట. టు బీ స్లెయిన్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ అంటే ఈ విధంగా కిల్ చేయడం అనమాట. ప్రొట్రాక్ట్ అంటే ఏంటి, లాస్టింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అని చెప్పుకోవచ్చు, ఆర్ లాంగర్ దాన్ ఎక్స్పెక్టెడ్ దాన్ యూజువల్ అని దాన్ని ప్రొట్రాక్ట్ అంటారు. కర్టైల్ దీన్ని ఆపోజిట్ అనమాట, అంటే రెడ్యూస్ టు సమ్ రెస్ట్రిక్షన్స్ అనమాట, ఇంత లిమిట్ అని సో ప్రొట్రాక్ట్ ఆపోజిట్ కర్టైల్. ఏ బండల్ ఆఫ్ నర్వ్స్ అన్నాడు, ఇన్ ఎ వెరీ నర్వస్ స్టేట్ అని చెప్పుకోవచ్చు దీన్ని బండల్ ఆఫ్ నర్వ్స్ని. అదేవిధంగా బ్లో ద విజల్ ఆన్ అంటే టు రిపోర్ట్ సమ్ వన్స్ రాంగ్ డూయింగ్ టు సమ్ వన్ ఎల్స్ అనమాట. ఎవరన్నా తప్పు చేస్తున్నారో, వేరే వాళ్ళని మోసం చేస్తున్నారంటే దాన్ని చెప్పేయడం అనమాట, సో రిపోర్ట్ చేయడము, బ్లో ద విజిల్ ఆన్ అని నెక్స్ట్ జెజ్యూన్ అంటారు అనమాట, డ్రై అండ్ అన్ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట, పెద్ద ఇంట్రెస్ట్ లేకోకుండా పోవడము జెజ్యూన్ అంటారు అనమాట. ఎగ్జల్టాంట్ అంటే వెరీ హ్యాపీ, లేదంటే ఎస్పెషల్లీ అట్ సమ్ వన్స్ ఎల్స్ డిఫీట్ ఆర్ ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు, దాన్ని ఎగ్జల్టాంట్ అంటారు. ప్యారీ అంటే ఏంటంటే అవాయిడ్ ఆర్ ట్రై టు అవాయిడ్ ఫుల్ఫిల్లింగ్ లేదా ఆన్సరింగ్ ఆర్ పర్ఫార్మింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట, దాన్ని ఈ విధంగా ప్యారీ అని అంటారనమాట. ఎయిడ్ అంటే సమ్ వన్ హూ యాక్ట్స్ యాజ్ అన్ అసిస్టెంట్, సో ఎయిడ్ అని ఎవరైతే యాజ్ అసిస్టెంట్గా హెల్ప్ చేస్తాడో వాన్ని ఎయిడీ అంటారనమాట. ఇక్కడ డెరిలిక్ట్ అంటే ఎ పర్సన్ వితౌట్ ఏ హోమ్ ఆర్ జాబ్ ఆర్ ప్రాపర్టీ, దాన్ని మనము డెరిలిక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే
ఇండ్లు ఉండదు, జాబ్ ఉండదు, లేదంటే ప్రాపర్టీ ఏమి ఉండవు అనమాట. డెరిలిక్ట్ అంటారు అనమాట. ఓస్ట్ అంటే టు డ్రైవ్ ఆర్ ఫోర్స్ అవుట్ అనమాట, దాన్ని ఓస్ట్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే ర్యాట్లింగ్ అన్నాడు, మూవింగ్, ప్రొసీడింగ్ ఆర్ యాక్టింగ్ విత్ గ్రేట్ స్పీడ్ అని చెప్పుకోవచ్చు, దాన్ని ర్యాట్లింగ్ అంటారు అనమాట. టు బైట్ యువర్ టంగ్ అంటే టు మేక్ ఎ డెస్పరేట్ ఎఫర్ట్ టు అవాయిడ్ సేయింగ్ సంథింగ్, సో దాన్ని టు బైట్ యువర్ టంగ్ అంటారు. సో ఇక్కడ ఏంటి, టు మేక్ ఎ డెస్పరేట్ ఎఫర్ట్ అని చెప్పుకోవచ్చు, టు అవాయిడ్ సేయింగ్ సంథింగ్. ఎవిక్ట్ అంటే టు ఫోర్స్ టు లీవ్ ఎ ప్లేస్ అనమాట, ఇక్కడ ఫోర్స్ చేయడము టు లీవ్ ఎ ప్లేస్ అని చెప్పి. నెక్స్ట్ మయాజ్మా అంటే ఎ నాక్సియస్ అట్మాస్ఫియర్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్, అన్ అప్రెసివ్ ఆర్ అన్ప్లెజెంట్ అట్మాస్ఫియర్ విచ్ సరౌండ్స్ ఆర్ ఎమనేట్స్ ఫ్రమ్ సంథింగ్, దాన్ని మయాజ్మా అంటారు. హైప్ అంటే ఎక్సెసివ్ పబ్లిసిటీ అని చెప్పుకోవచ్చు, దాన్ని హైప్ అంటారు అనమాట, ఎక్కువగా పబ్లిసిటీ చేయడము. స్క్రాన్స్ అంటే టు గెట్ యాజ్ నీడెడ్ బై ఆర్ యాజ్ ఎఫ్ బై ఫరేజింగ్, స్కావెంజింగ్ ఆర్ బారోయింగ్ అని చెప్పుకోవచ్చు, దాన్ని స్క్రాంజ్ అంటారు. టెడియం అంటే ఏంటి, ఇట్స్ అ మొనోటనీ అనమాట, ల్యాక్ ఆఫ్ వెరైటీ అండ్ ఇంట్రెస్ట్, దాంట్లో ఇంట్రెస్ట్ ఉండదు, ఎక్కువ డిఫరెంట్ వెరైటీస్ అనేది ఉండదు. సో వన్ ఈజ్ టైప్ ఆఫ్ టెడియం అని చెప్పుకోవచ్చు. ద క్రక్స్ ఆఫ్ ద మర్డర్ అంటే క్రిటికల్ పాయింట్, ఇది ఒక క్రిటికల్ పాయింట్ అని చెప్పుకోవచ్చు, దాన్ని క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్ అంటారు. సో క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్. బరో అంటే ఒక హోల్ అనమాట, ఏదైనా చిన్న ఎలకలు కానీ లేదంటే దాన్ని ఇట్లా హోల్ చేసి ఉంటాయి కదా, కుందేళ్ళు కానీ ముంగీసులు కానీ, ఇవన్నీ బరో అంటారనమాట. లాయర్ అంటే ఒక వైల్డ్ అనిమల్, వేరే వైల్డ్, లయర్ వేరు, లాయర్ వేరు. లాయర్ అనేది ఎక్కడైతే వైల్డ్ అనిమల్స్ ఉంటాయో దాన్ని లాయర్ అంటారు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మనము పెద్ద కొండల్లో దూరింటారనమాట. స్టై అంటే ఏంటంటే పిగ్ యొక్క చిన్న ఇల్ అనమాట. స్పీల్ అంటే అన్ ఎలాబొరేట్ ఆర్ గ్లిబ్ స్పీచ్ ఆర్ స్టోరీ టిపికల్లీ వన్ యూజ్డ్ బై ఏ సేల్స్ పర్సన్. సో ఈ విధంగా చిన్న స్పీల్ అనేది, ఈ విధంగా సేల్స్ పర్సన్ ఉంటాడు కదా, వాడు ఈ విధంగా ఇంట్రొడక్ట్ చేస్తాడు, దాన్ని స్పీల్ అంటారనమాట. ఇది కొనండి, ఇది ఎట్లుంటుందని. సొపోరిఫిక్ అంటే ఒక డ్రగ్ ఏదైతే ఈ విధంగా డ్రౌజినెస్ కానీ నిద్ర కానీ మీకు ఇస్తుందో దాన్ని సొపోరిఫిక్ అంటారు. ఇక్కడ సైనగాగ్ అన్నాడు, ఇది ప్లేస్ అంటే ఎక్కడ అయితే ఈ జ్యూస్ వర్షిప్ చేస్తారో అది సైనగాగ్ అని చెప్పుకోవచ్చు. చాపెల్ అంటే ఏం లేదు, ఒక చిన్న బిల్డింగ్ అనమాట, క్రిస్టియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వర్షిప్ చేస్తారు. ఇది స్కూల్లో కానీ ప్రిజన్లో కానీ ఇలాంటిది మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ సైన్ క్వానాన్ అంటే సంథింగ్ వెరీ ఎసెన్షియల్ అనమాట, దీన్ని మనం ఫారిన్ టర్మినాలజీగా చూసుకోవచ్చు. సైన్ క్వానాన్ అంటే సంథింగ్ వెరీ ఎసెన్షియల్ అనమాట. క్వాంగో అంటే సెమీ అడ్మినిస్ట్రేటివ్ అని చెప్పుకోవచ్చు, దీన్ని క్వాంగో అంటారు. డెస్పాండెంట్ అన్నాడు అంటే ఇన్ లో స్పిరిట్స్ ఫ్రమ్ లాస్ ఆఫ్ హోప్ ఆర్ కరేజ్ అని చెప్పుకోవచ్చు, డెస్పాండెంట్. నెక్స్ట్ ఏంటంటే మ్యాలాప్రోపిజం అన్నాడు, అంటే ఇదేంటంటే యూసేజ్ ఆఫ్ అన్ ఇన్కరెక్ట్ వర్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద వన్ విచ్ ఈస్ సిమిలర్ ఇన్ ప్రొనౌన్సియేషన్, దాన్ని మ్యాలాప్రోపిజం అంటారు. అంటే ఎలా అంటే రీడ్ ఉంది, రెడ్ అంటారు, అట్లా డిఫరెంట్ ఉన్నాయన్నమాట, దాన్ని మ్యాలాప్రోపిజం అంటారు అనమాట. ఏ చైల్డ్ సీక్రెట్లీ చేంజ్డ్ ఫర్ అనదర్ ఇన్ ఇన్ఫాన్సీ అంటే ఇక్కడ ఛాంజెలింగ్ అంటారు అనమాట. అంటే ఏంటంటే ఒక చిల్డ్రన్ ఏమైతే ఉన్నాడో సీక్రెట్లీ చేంజ్డ్ ఫర్ అదర్ ఇన్ ఇన్ఫాన్సీ, సో ఇన్ఫాన్సీలో ఏం చేశాడు, హీ చేంజ్ టు అదర్ అనమాట, ఛాంగెలింగ్ అంటారు. లూప్ ఆఫ్ రోప్ అంటే నూజ్ అని చెప్పుకోవచ్చు. ఇనానిషన్ అంటే ఎగ్జాషన్ కాజ్డ్ బై ల్యాక్ ఆఫ్ నరిష్మెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. గాడీ అంటే షోయి పర్సన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే వేరీ అన్నాడు, ఇది ఒక ఫీలింగ్ ఆర్ షోయింగ్ కాషన్ అబౌట్స్ పాసిబుల్ డేంజర్స్ ఆర్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట, వ్యారీ. నెక్స్ట్ డిజర్న్ అని ఉంది, అంటే డిస్టింగ్విష్ విత్ డిఫికల్టీ బై సైట్ ఆర్ విత్ ద అదర్ సెన్సెస్, దాన్ని మనము ఈ విధంగా డిజర్న్ అని చెప్పుకోవచ్చు అనమాట. స్టిమ్యులేషన్ అంటే ఇది ఒక ఎంకరేజ్మెంట్ ఆఫ్ సంథింగ్ టు మేక్ ఇట్ అని చెప్పుకోవచ్చు, దాన్ని స్టిమ్యులేషన్ అంటారు అనమాట. ఎంజాయిన్ అన్నాడు, ఇన్స్ట్రక్ట్ ఆర్ అర్జ్ టు డూ సంథింగ్ అని చెప్పుకోవచ్చు, ఎంజాయిన్. నెక్స్ట్ ఏంటంటే టు డిలే ఆర్ ప్రివెంట్ సమ్ వన్ ఆర్ సంథింగ్ బై అబ్స్ట్రక్టింగ్ దెమ్ అంటే టు ఇంపేడ్ అంటారు అనమాట, అంటే హిండర్ చేయడము, మధ్యలో మనము పడ్డం అనమాట, దాన్ని పని చేయనీకోకుండా. ట్రాంప్ అన్నాడు, వాక్ హెవీలీ ఆర్ నాయిజీలీ. ట్రాంప్ అంటే మనకు తెలుసు కదా, పిల్లలు ధడ్ అని కొడుతూ ఉంటారు అనమాట, నడుస్తూ ఉంటారు. రికాల్సిట్రాంట్ అంటే ఏ పర్సన్ అండ్ అబ్స్టినేట్లీ అన్కోఆపరేటివ్ యాటిట్యూడ్, ఎవరైతే ఉన్నాడో వాని కోఆపరేటివ్ యాటిట్యూడే ఉండదు, అన్కోఆపరేటివ్ అనమాట, రీకాల్సిట్రాంట్ అంటారనమాట. ఆల్ట్రూయిస్ట్ అంటే ఏ పర్సన్ అన్సెల్ఫిష్లీ కన్సర్న్ ఫర్ ఏ డివోటెడ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే అన్సెల్ఫిష్లీ ఉంటాడో అండ్ అతను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడనమాట, ఆల్ట్రూయిస్ట్ అనమాట. ఆబ్లేట్ అంటారనమాట, ఏ పర్సన్ హూ ఈస్ డెడికేటెడ్ టు ఏ రిలీజియస్ లైఫ్ బట్ హ్యాస్ టిపికల్లీ నాట్ టేకెన్ ఫుల్ మొనాస్టిక్ వోస్ అనమాట. ఆబ్లేట్ అని ఎవరైతే ఈ పర్సన్ ఉన్నాడో అతను రిలీజియస్కి సంబంధించి
టిపికలీ నాట్ టేకెన్ ఫుల్ మొనాస్టిక్ వోస్. అతను ఎక్కువగా సన్యాసి అయితే కాదు, కానీ అతని యొక్క యాక్టివిటీస్ అని అంటే రిలీజియస్ సంబంధించే. ప్రోస్ట్రేట్ అంటే ఏంటి? రెడ్యూస్ టు ఎక్స్ట్రీమ్ ఫిజికల్ వీక్నెస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ప్రోస్ట్రేట్ అంటారు. ప్రోస్క్రిప్టివ్ అంటే రిస్ట్రైంట్ ఇంపోజ్డ్ అనమాట. రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, దాని ఆపోజిట్ ఎక్స్క్లూజన్ అని చెప్పుకోవచ్చు. సో ఏదైతే రెస్ట్రిక్షన్స్ ఉంటాయో, ఇంపోజ్ రిస్ట్రైంట్స్, దాన్ని ప్రోస్క్రిప్టివ్ అంటారనమాట. అప్ ఫ్రంట్ అంటే ఏంటి? ఫ్రీ ఇన్ ఎక్స్ప్రెసింగ్ వన్స్ ట్రూ ఫీలింగ్స్ అండ్ ఒపీనియన్స్, దాన్ని అప్ ఫ్రంట్ అంటారు. ఆపోజిట్ ఏంట్రా అంటే ఇంజీనియస్ అనమాట. అంటే ఇక్కడ సింప్లిసిటీ మరియు క్యాండిడ్నెస్ అంటే ఫ్రాంక్నెస్ చూపిస్తారనమాట. ఇక్కడ ఎఫెక్టివ్ అన్నాడు, నో లాంగర్ కేపబుల్ ఆర్ ఎఫెక్టివ్ యాక్షన్ లేదా టైర్డ్ అని. అల్స్పీన్ అట్లా అనమాట. ఇప్పుడు ముసలైన తర్వాత అందరూ ఏమవుతారు? ఇన్కేపబుల్ అయిపోతారనమాట. ఎఫెక్టివ్ అంటారు. సుపైన్ అంటే ఫెయిలింగ్ టు యాక్ట్ ఆర్ ప్రొటెస్ట్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ మోరల్ వీక్నెస్ ఆర్ ఇండోలజెన్స్, దాన్ని సుపైన్ అంటారు. రిక్లైన్ అంటే ఏంటి? లీన్ ఆర్ లై బ్యాక్ ఇన్ రిలాక్స్డ్ పొజిషన్ విత్ ద బ్యాక్ సపోర్ట్, దాన్ని మనం రిక్లైన్ అని చెప్పుకోవచ్చు. పుట్ ద స్వాడ్ అంటే టు బీ స్లేన్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ అనమాట. అంటే ఈ విధంగా చెప్పాను ఆల్రెడీ. ప్రొట్రాక్ట్, క్రొటైల్ చెప్పాను. క్యాకిస్టోక్రసీ అంటే ఏంటి? గవర్నమెంట్ బై ద వర్స్ట్ పర్సన్స్ ఏదైతే ఉందో క్యాకిస్టోక్రసీ అంటారనమాట. అంటే పనికిమాల నాడుగులు వచ్చేస్తారనమాట. జెరంటోక్రసీ అంటే ఇదొక స్టేట్ లేదా సొసైటీ ఆర్ గ్రూప్ గవర్న్ బై ఓల్డ్ పీపుల్ అనమాట. సో ముసలోళ్ళు ఉంటారనమాట. నియోక్రసీ అన్నాడు, గవర్నమెంట్ బై ద న్యూ పర్సన్ లేదా ఇన్ఎక్స్పీరియన్స్డ్ అనమాట. టు స్టీల్ ఎ మార్చ్ అంటే టు గెయిన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ అడ్వాంటేజ్ ఓవర్ సమ్వన్ అని చెప్పి, దాన్ని టు స్టీల్ ఏ మార్చ్ అంటారు. టు స్ప్రూజ్ అప్ అంటే టు మేక్ టు లుక్ క్లీనర్ లేదా నీటర్ ఆర్ మోర్ అట్రాక్టివ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. చికెన్ స్టార్చ్ అంటే స్క్రాచ్ అంటే ఏంటి? ఇది ఒక వెరీ పూర్ హ్యాండ్ రైటింగ్ విచ్ ఈస్ డిఫికల్ట్ టు రీడ్ అనమాట. దీన్ని చికెన్ స్క్రాచ్ అంటారు. చాలా బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ అనమాట, చదివేదానికే కాదు, ఇల్లెజిబుల్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే టు స్లీప్ విత్ ద ఫిషెస్ అంటే టు బీ డెడ్ అనమాట. ఎప్పుడు పడుకుంటారు? చేపలతోటి ఎప్పుడైతే చనిపోయింటారో, ఎప్పుడైతే నిన్ను ఈ విధంగా రివర్లో పడేసింటారు. పికాంట్ అంటే ఏంటి? పికాంట్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ హ్యావింగ్ ఏ ప్లెజెంట్లీ షార్ప్ టేస్ట్ ఆర్ అప్పీజింగ్, అపిటైటింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎగ్జల్టెంట్ అన్నాడు, వెరీ హ్యాపీ ఎస్పెషల్లీ అట్ సమ్ వన్ ఎల్స్ డిఫీట్ ఆర్ ఫెయిల్యూర్ అనమాట. ఎవరన్నా ఓడిపోతే చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. ఇక్కడ థియార్కీ అంటే ఏంటంటే రూల్ బై ఎ గాడ్ ఆర్ గాడ్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. థియార్కీ. ఇంబెసైల్ అంటే స్టూపిడ్ పర్సన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అక్కడ నెక్స్ట్ ఏంటంటే బాగ్ అంటే హెజిటేట్ ఆర్ బీ అన్విల్లింగ్ టు యాక్సెప్ట్ అన్ ఐడియా ఆర్ అండర్స్టాండింగ్. సో డెలిబరేట్లీ అవాయిడ్ యూజింగ్ యాబ్స్టైన్ ఫ్రమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రోటన్ అంటే ఒక లార్జ్ లేదా ప్లంబ్ ఏదైతే ఉందో దాన్ని రోటండ్ అంటారు అనమాట. ఆపోజిట్ స్లిమ్ అనమాట. ఫ్యూజిలేజ్ అంటే ద మెయిన్ బాడీ ఆఫ్ ఎన్ ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫ్యూజిలేజ్ అంటారు. బానెట్ మనకు తెలుసు కదా, ద హింజ్డ్ మెటల్ క్యానపీ కవరింగ్ ద ఇంజిన్ ఆఫ్ మోటార్ వెహికల్, దాన్ని బానెట్ అంటారు. ఇక్కడ బేస్ ఫ్రేమ్ ఆఫ్ ఎ కార్ ఆర్ అదర్ వీల్డ్ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని మనము చేజీస్ అంటారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఏ గస్ట్ ఆఫ్ విండ్ బ్లూ డౌన్ ఆల్ ద క్యాండిల్స్, దాన్ని మనం బ్లూ అవుట్ అంటారు లేదా ఎక్స్టింగ్విష్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఆరిపోవడం అనమాట. ఇంజూర్డ్ అండ్ ఇక్కడ ఇన్యూర్డ్ అన్నారనమాట. ఇన్యూర్డ్ అంటే అకస్టమ్ టు సంథింగ్ ఎస్పెషల్లీ సంథింగ్ అన్ప్లెజెంట్, దాన్ని ఇన్యూర్డ్ అంటారు. కంట్రైవ్డ్ అంటే క్రియేటెడ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఎ వే దాట్ సీమ్స్ ఆర్టిఫిషియల్ అండ్ అన్రియలిస్టిక్. అండ్ డివైజ్ మీన్స్ ఇక్కడ మనము ప్లాన్ ఆర్ ఇన్వెంట్ బై కేర్ఫుల్ త్రూ, హెన్స్ డివైజ్డ్ ఈజ్ ద కరెక్ట్ చాయిస్ అనమాట. ఓవరాల్ ఏంటంటే ఇక్కడ కంట్రైవ్డ్ అన్నాడు, ఏదైతే క్రియేట్ చేశారో అరేంజ్ చేశారో ఇన్ ఎ వే దట్ సీమ్స్ ఆర్టిఫిషియల్ లేదా అన్రియలిస్టిక్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రైఫ్ అన్నాడు, సమ్ అకరెన్స్ లేదా వైడ్ స్ప్రెడ్ మనము రైఫ్ అని చెప్పుకోవచ్చు. బ్రోచ్ అంటే ఏంటి? బ్రింగింగ్ అప్ ఆర్ రేజ్ ఎ డిస్కషన్ అనమాట. అంటే ఏదన్నా ఒక అజెండా జరుగుతుంటుంది మీటింగ్లో, సో యూ హ్యావ్ టు బ్రోచ్ దెమ్ అంటే యూ హ్యావ్ టు గెట్ ద పాయింట్ అనమాట. జెజ్యూన్ అంటే డ్రై అండ్ అన్ఇంట్రెస్టింగ్. మోనోటోనస్ అన్నాడు, డల్, టెడియస్, రెపిటీషియస్, ల్యాకింగ్ ఇన్ వెరైటీ అండ్ ఇంట్రెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆర్కేన్ అంటే ఇక్కడ హ్యాక్నేడ్ అంటారు అనమాట. అండర్స్టూడ్ బై ఫ్యూ, మిస్టరియస్ ఆర్ సీక్రెట్ అండ్ హ్యాక్నియార్డ్ మీన్స్ హ్యావింగ్ బీన్ ఓవర్ యూజ్డ్ అనమాట. ఫ్రోలిక్ అంటే ఏంటి? ప్లే ఆర్ మూవ్ అబౌట్ ఇన్ ఏ చీర్ఫుల్ అండ్ లైవ్లీ వే. అండ్ డ్రెడ్జరీ మీన్స్ హార్డ్ మెనియల్ ఆర్ డల్ వర్క్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో దీని ఆపోజిట్ డ్రెడ్జరీ అని వస్తుంది. చికానరీ అంటే ద యూజ్ ఆఫ్ డిసెప్షన్ ఆర్ సబ్టర్ఫ్యూజ్ టు ఆర్కైవ్ సో అచీవ్ వన్స్ పర్పస్ అనమాట. సో ఇదేంటంటే ఈ విధంగా మోసం చేసి ఏదన్నా దాన్ని సాధించడాన్ని చికానరీ అంటారనమాట. వెనిరేట్ అంటే ఏంటి? రిగార్డ్ విత్ గ్రేట్ రెస్పెక్ట్, రెవర్ అండ్ పిటీ ద ఫీలింగ్ ఆఫ్ సారో అండ్ కంపాషన్ కాజ్డ్ బై ద సఫరింగ్స్ అండ్ మిస్ఫార్చ్యూన్స్ ఆఫ్ అదర్స్,
దాన్ని మనం వెనిరేట్ అని చెప్పుకోవచ్చు. పేవ్ అంటే ఏంటి, కవర్ విత్ ఫ్లాట్ స్టోన్స్ ఆర్ బ్రిక్స్ అని చెప్పి అంటారు, దాన్ని ఈ విధంగా పేవ్ అంటారు. టెపిడ్ అంటే ఏంటి, ఓన్లీ స్లైట్లీ వార్మ్ అండ్ ల్యూక్ వామ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. గ్వైల్ అంటే స్లై అండ్ కన్నింగ్ ఇంటెలిజెన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. లాక్స్ అంటే ఏంటి, నాట్ సఫిషియెంట్లీ స్ట్రిక్ట్, సివియర్ లేదా కేర్ఫుల్, దాన్ని లాక్స్ అంటారు. ఫడ్డీ డడ్డీ అంటే అండ్ ఓల్డ్ ఫ్యాషన్ అండ్ ఫూలిష్ టైప్ ఆఫ్ పర్సన్ని మనం ఫడ్డీ డడ్డీ అంటారనమాట. వాడు ఎప్పుడు చూసినా ఓల్డ్ ఫ్యాషన్ అనమాట. మిల్క్ అండ్ వాటర్ అంటే ఏంటి, ల్యాకింగ్ ద విల్ ఆర్ ఎబిలిటీ అని చెప్పి చెప్పుకోవచ్చు, దాన్ని మిల్క్ అండ్ వాటర్ అంటారు. క్వారంటైన్ అంటే మనకు తెలుసు, ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది, దీంట్లో ఒక పర్సన్ అనేది మైట్ హ్యావ్ ఏ డిజీజ్ ఈజ్ కెప్ట్ అవే ఫ్రమ్ అదర్ పీపుల్ అనమాట. మనకి ఇప్పుడు రీసెంట్గా ఇదే చూసాము కరోనా వల్ల. డెఫినేటివ్ అంటే ఇది ఒక కంక్లూజన్ లేదా అగ్రిమెంట్ అని చెప్పుకోవచ్చు. డన్ ఆర్ రీచ్డ్ డెసిసివ్లీ అండ్ విత్ అథారిటీ అని చెప్పి చెప్పుకోవచ్చు, దాన్ని డెఫినేటివ్ అంటారు అనమాట. డెమోగాగ్ అంటే ఏంటి, ఒక పొలిటికల్ లీడరు ఎవరైతే సపోర్ట్ బై ద అపీలింగ్ టు పాపులర్ డిజైర్స్ అండ్ ప్రెజుడైజెస్ రాదర్ దాన్ బై యూజింగ్ ద రేషనల్ ఆర్గ్యుమెంట్. సో ఈ పొలిటికల్ లీడర్ ఎలా సపోర్ట్ చేస్తాడు, పాపులర్ డిజైర్స్ లేదా ప్రెజుడైజ్ రాదర్ దాన్ వాట్, బై ద రేషనల్ ఆర్గ్యుమెంట్, డెమోగాగ్ అంటారనమాట. కన్వల్యూటెడ్ అంటే ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్ లేదా డిఫికల్ట్ టు ఫాలో అనమాట. సో అది మనము కన్వల్యూటెడ్ అంటారనమాట. దాని ఆపోజిట్ ఏంటంటే సింపుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సూపర్ సీలియస్ అంటే బిహేవింగ్ ఆర్ లుకింగ్ యాజ్ దో వన్ థింగ్స్ వన్ ఈజ్ సుపీరియర్ టు అదర్స్ అనమాట. సూపర్ సీలియస్ అనమాట. వాడు ఏం ఫీల్ అవుతాడంటే హీ ఫీల్స్ లైక్ సుపీరియర్ టు అదర్స్. బట్ దాని ఆపోజిట్ చూసినట్లయితే రెస్పెక్ట్ఫుల్ అనమాట. ఓనిరస్ అంటే డిఫికల్టీ డూ ఆర్ నీడింగ్ ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ సో దీన్ని మనము ఓనిరస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది చాలా డిఫికల్ట్ అనమాట చేయడానికి, దానికి లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఈజ్ రిక్వైర్డ్ అనమాట. దాని ఆపోజిట్ ఈజీ అని చెప్పి చెప్పుకోవచ్చు. క్యాథడ్రల్ అంటే ఏంటి, ఇది ఒక వెరీ లార్జ్ యూజువల్లీ స్టోన్ బిల్డింగ్ ఫర్ క్రిస్టియన్ వర్షిప్, ఇది క్యాథడ్రల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే హిస్టరెక్టమీ అన్నాడు, ఇది ఒక సర్జికల్ ఆపరేషను టు రిమూవ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద యూటిరస్. ఏదైతే యూటిరస్లో కొన్ని పార్ట్స్ ఉన్నాయో అన్ని పార్ట్స్ తీసేస్తారనమాట, దాన్ని హిస్టరెక్టమీ అంటారనమాట. సెరెనిటీ అన్నాడు, ఇట్స్ అ స్టేట్ ఆఫ్ బీయింగ్ కామ్, పీస్ఫుల్ అండ్ అన్ట్రబుల్డ్ అనమాట, దీన్ని సెరెనిటీ అంటారనమాట. నెక్స్ట్ ఏంటంటే టు రన్ అవే అంటే బీట్ ఏ హెస్టీ రిట్రీట్ అన్నాడు, సో పారిపోవడం అనమాట, బీట్ ఏ హెస్టీ రిట్రీట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇదొక ఈ విధంగా కొన్ని ఇడియమ్స్, కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అన్నీ మీకు తెలిసిపోతాయి. నో మ్యాన్ ఈజ్ అన్ ఐలాండ్ అంటే టు రిక్వైర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఎవ్రీ నౌ అండ్ దెన్ బికాస్ ఆఫ్ వన్స్ లిమిటేషన్స్. సో నో వన్ ఈజ్ సెల్ఫ్ సఫిషియెంట్, ఎవ్రీ వన్ రిలైజ్ ఆన్ అదర్స్. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎవరో సహాయం అనేది ఖచ్చితంగా అవసరము అని చెప్పి చెప్తున్నాడు అనమాట. టు బీ పుషింగ్ అప్ డైజీస్ అన్నాడు, అంటే టు బీ డెడ్ అండ్ బరీడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అదే పారోకియల్ అంటే దాని హ్యావింగ్ లిమిటెడ్ ఆర్ నారో అవుట్లుక్ ఆర్ స్కోప్, దాన్ని మనం పారోకియల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. లిమిటెడ్ అండ్ నారో అవుట్లుక్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ కన్జర్వేటివ్ దానికి మనం చూసినట్లయితే ఆపోజిట్గా కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హెవీ బ్లో ఆర్ ద సౌండ్ ఆఫ్ సచ్ ఎ బ్లో, దాన్ని ఏమంటారంటే ఓప్ అంటారనమాట. నెక్స్ట్ నెయివ్ అన్నాడు, షోయింగ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేదా విజ్డమ్ ఆర్ జడ్జ్మెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ఓవరాల్ వాడు ఇన్ఎక్స్పీరియన్స్ అనమాట. సాఫిస్టికేటెడ్ మీన్స్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ దేర్ థాట్స్, రియాక్షన్స్ అండ్ అండర్స్టాండింగ్ వేర్ ఆఫ్ అండ్ ఏబుల్ టు ఇంటర్ప్రెట్ కాంప్లెక్స్ ఇష్యూస్, దాన్ని మనం సాఫిస్టికేటెడ్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ వాడు అడిగింది ఏంటి, నెయివ్ అన్నాడు, అంటే వాడు వెట్ బిహైండ్ ద ఇయర్స్ అనమాట, అంత ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు, సో నెయివ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వాడు ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది టర్న్ ఓవర్ ఏ న్యూ లీఫ్ అన్నాడు, అంటే టు చేంజ్ వన్స్ బిహేవియర్ యూజువల్లీ ఇన్ ఏ పాజిటివ్ వే. సో ఒక్కసారిగా వాడు ఎలా మారిపోయాడంటే ఆల్ ఆఫ్ సడన్ చేంజ్ అయిపోయాడు అనమాట. సో దాన్ని మనం గుర్తుంచుకోవాలి, టు టర్న్ ఓవర్ ఏ న్యూ లీఫ్ అనమాట. సో నెక్స్ట్ మనము టేకప్ ద హ్యాచెట్ అంటే టు ఫైట్ ఎస్పెషల్లీ ఇన్ ఏ వైలెంట్ మేనర్ అనమాట. దీన్ని మనము టేకప్ ద హ్యాచెట్ అంటారు, ఈ విధంగా ఫైట్ చేయడము ఇన్ ఏ వైలెంట్ మేనర్. నెక్స్ట్ అట్ లూజ్ ఎండ్స్ అంటే ఏం లేదు, ఇక్కడ రెస్ట్లెస్ అండ్ అన్సెటిల్డ్, అన్ఎంప్లాయిడ్ అనమాట. సో దాన్ని మనము అట్ లూజ్ ఎండ్ అంటారనమాట. ఇక్కడ ఏంటంటే రెస్ట్లెస్ మరియు అన్సెటిల్డ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇమ్మాక్యులేట్ అంటే ఏంటి, పర్ఫెక్ట్లీ క్లీన్ అనమాట. సో దాన్ని ఇమ్మాక్యులేట్ అంటారు, దీన్ని మనము పర్ఫెక్ట్లీ క్లీన్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. క్లీన్ మరియు టిడి అని అంటారనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంట్రా అంటే స్టాండ్ ఆఫ్స్ అన్నాడు, అంటే డెడ్ లాక్ బిట్వీన్ టూ ఈక్వల్లీ మ్యాచ్డ్ అపోనెంట్ ఇన్ అ డిస్ప్యూట్ ఆర్ కన్ఫ్లిక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది ఒక సిచ్యువేషన్ అనమాట, దాంట్లో అయితే అగ్రిమెంట్ ఇన్ అన్ ఆర్గ్యుమెంట్ డజంట్ సీమ్ పాసిబుల్, దీన్ని ఈ విధంగా మనము స్టాండ్ ఆఫ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. బీట్ ఎ హ్యాస్టీ రిట్రీట్ అంటే ఇక్కడ విత్డ్రా క్విక్లీ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ సంథింగ్ అన్ప్లెజెంట్, దీన్ని బీట్ ఎ హ్యాస్టీ
రిట్రీట్ అంటారనమాట, అంటే విత్డ్రా చేసుకోవడం అనమాట. బీట్ స్వార్డ్స్ ఇంటూ ప్లఫ్ షేర్స్ అంటే డివోట్ రిసోర్సెస్ టు పీస్ఫుల్ రాదర్ దాన్ వార్లైక్ ఎండ్స్ అనమాట. దీన్ని బీట్ స్వార్డ్స్ ఇంటూ ప్లఫ్ షేర్స్ అంటారనమాట. సోల్జర్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఏ పర్సన్ హూ వర్క్స్ యాజ్ ఎ సోల్జర్ ఫర్ ఎనీ కంట్రీ ఆర్ గ్రూప్ దట్ విల్ పే దెమ్. దాన్ని మెర్సనరీ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓవర్ ఎగ్ అండ్ పడ్డింగ్ అంటే టు గెట్ సంథింగ్ రాంగ్ ఆర్ మేక్ సంథింగ్ వర్స్ బై డూయింగ్ టూ మచ్ ఆఫ్ సంథింగ్. దాన్ని మనము ఓవర్ ఎగ్ ద పడ్డింగ్ అంటారనమాట. ఫీల్ బ్లూ అంటే అది ఫీలింగ్ డిప్రెస్డ్ ఇన్ ట్రబుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఫ్లైజ్ ఆఫ్ అట్ ఎ టాంజెంట్ అంటే స్టార్ట్ డిస్కసింగ్ సంథింగ్, దాన్ని ఫ్లైజ్ ఆఫ్ అట్ ఎ టాంజెంట్ అంటారనమాట. నెక్స్ట్ ఏంటంటే శాప్ అన్నాడు గ్రాడ్యువల్లీ వీకెన్ ఆర్ డిస్ట్రాయ్ అనమాట. ఏదన్నా నిదానంగా వీకెన్ చేయడం లేదా డిస్ట్రాయ్ చేయడాన్ని స్టాప్ అంటారు. ఫోర్టిఫై అన్నాడు టు గివ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ కరేజ్ ఆర్ ఎండ్యూర్ టు, దాన్ని ఫోర్టిఫై అంటారు. ఆర్కేన్ అంటే అండర్స్టూడ్ బై ఫ్యూ ఆర్ మిస్టీరియస్ ఆర్ సీక్రెట్, దాన్ని ఆర్కేన్ అంటారు. ట్రైట్ అన్నాడు ల్యాకింగ్ ఒరిజినాలిటీ ఆర్ ఫ్రెష్నెస్, డల్ ఆన్ అకౌంట్ ఆఫ్ లేదా ఓవర్ యూజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు, దాన్ని ట్రైట్ అంటారు. పారబుల్ అంటే ఏంటి? ఒక సింపుల్ స్టోరీ యూజ్ టు ఇలస్ట్రేట్ ఎ మోరల్ ఆర్ స్పిరిచువల్ లెసన్ యాజ్ టోల్డ్ బై జీసస్ ఇన్ ద గాస్పెల్స్, దీన్ని మనం పారబుల్ అంటారు. ఇదేంటంటే జీసస్లో ఈ విధంగా మనం చూసినట్లయితే ఒక స్టోరీ ఉంటుంది అనమాట, సింపుల్ స్టోరీ, దాంట్లో మోరల్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ ప్లేంటిఫ్ అన్నాడు ఏ పర్సన్ హూ బ్రింగ్స్ అన్ యాక్షన్ అగైన్స్ సమ్వన్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా, తెలుసు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అనోమలీ అన్నాడు సంథింగ్ దట్ డిరైవ్స్ దట్ డీవియేట్స్ ఫ్రమ్ వాట్ ఈస్ స్టాండర్డ్ ఆర్ నార్మల్ ఆర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. ఏదైతే ఈ విధంగా సంథింగ్ దట్ డీవియేట్స్ ఫ్రమ్ వాట్ ఈస్ స్టాండర్డ్ నార్మల్ ఆర్ ఎక్స్పెక్టెడ్. ఎండోర్స్ అన్నాడు డిక్లేర్ వన్స్ పబ్లిక్ అప్రూవల్ ఆర్ సపోర్ట్ ఆఫ్, సో ఈ విధంగా డిక్లేర్ చేయడము. డ్రే అంటే ఇది ఒక చిన్న హౌస్ అనమాట, ఉడత హౌస్. నిట్టి గిట్టి అంటే బేసిక్ ఫ్యాక్ట్స్ ఆఫ్ మ్యాటర్ అనమాట, అంటే చిన్న ఫ్యాక్ట్స్ ఆఫ్ మ్యాటర్ అని చెప్పి నిట్టి గ్రిట్టి అంటారు అనమాట. ట్రాన్సియంట్ అంటే ఏంటి? లాస్టింగ్ ఫర్ ఎ షార్ట్ టైం, దాన్ని ట్రాన్సియంట్ అంటారు. ఫ్లీటింగ్ కూడా అని చెప్పుకోవచ్చు అనమాట. యాంటీ మెరీడియన్ అంటే ఇది ఒక టైం బిట్వీన్ మిడ్ నైట్ మరియు నూన్ అని చెప్పి చెప్పుకోవచ్చు, దాన్ని యాంటీ మెరీడియన్ అంటారు అనమాట. మిడ్ నైట్ నుంచి నూన్ వరకు ఏఎం అంటారు. పిఎం అంటే దాని తర్వాత మధ్యాహ్నం తర్వాత. వన్ హూ ఈజ్ డాబ్లర్ ఇన్ ఆర్ట్స్ అంటే ఎక్స్పీరియన్స్డ్ ఇన్ సైన్స్ కానీ లిటరేచర్లో కానీ డైలెక్టాంటీ అంటారు. హైట్ వల్ల చాలా భయపడతాడు, అక్రోఫోబియా అంటారు అనమాట. స్టో అవే అంటే ఏంటి? ఎవరైతే హైట్స్ అవే ఆన్ ఎ షిప్ ఫ్రీగా ఇద్దరుగా ప్యాసేజ్ అంటే వితౌట్ టేకింగ్ టికెట్ ఇక్కడ నుంచి అండమాన్ నుంచి మెయిన్లాండ్కి వచ్చేయడం అనమాట, వీర్ సావర్కర్ మాదిరిగా. అన్ఎక్స్పెక్టెడ్ పీస్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్ అన్నాడు, దాన్ని విండ్ ఫాల్ అంటారు అనమాట. అంటే ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ పీస్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. పర్టనింగ్ టు క్యాటిల్ అంటే బొవైన్ అనమాట, అంటే ఇప్పుడు మనకు తెలుసు గొర్రెలు కానీ అదేవిధంగా ఆవులు కానీ ఇవన్నీ బొవైన్ నేచర్ అనమాట. అదేవిధంగా ఫెలైన్ అంటే క్యాట్ నేచర్ అనమాట. ఇన్ కోల్డ్ బ్లడ్ అంటే డెలిబరేట్లీ అంటే ఇంటెన్షనల్లీ చంపేశారు రా, కోల్డ్ బ్లడ్ కిల్లర్ రా అంటే తెలిసి చంపేశారు రా అని. కాన్సైన్స్ అన్నాడు అనమాట. ఫీలింగ్ ఇన్సైడ్ యూ విచ్ టెల్స్ యూ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్, నీకు తెలుసు కదా ఏది తప్పు ఏది రాంగ్ ఏది కరెక్ట్ అనేది, దాన్ని కన్సైన్స్ అంటారనమాట. నెక్స్ట్ ఏంటంటే పెరోల్ అన్నాడు, ఎవరైతే జైల్లో ఉంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరైనా చనిపోతే కొద్ది లీవ్ ఇస్తారనమాట పోయి కలవడానికి, దాన్ని పెరోల్ అంటారు. టు రినౌన్స్ ఏ హై పొజిషన్ ఆఫ్ అథారిటీ ఆర్ కంట్రోల్, దాన్ని మనము అబ్డికేట్ అంటారనమాట. నెక్స్ట్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఏ పోర్షన్ సర్వింగ్ యాజ్ ఎ సింపుల్, దాన్ని స్పెసిమెన్ అంటారనమాట. అంటే మనం ఏదన్నా ఒక వస్తువు వాడే ముందర దాని స్పెసిమెన్ ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. ఆ స్పెసిమెన్ ఏంటంటే శాంపుల్ అనమాట. దాన్ని వాడిన తర్వాత నచ్చితే మనము పెద్ద ఆర్డర్ బల్క్లో ఆర్డర్ ఇస్తామన్నమాట. ద ప్రాక్టీస్ ఆఫ్ సబ్మిట్టింగ్ ఏ ప్రపోజల్ టు పాపులర్ ఓట్, దాన్ని మనము రెఫరెండమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇదేంటంటే అదొక ప్రాక్టీసు, ఈ విధంగా సబ్మిట్టింగ్ ఏ ప్రపోజల్ టు పాపులర్ ఓట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే కోడ్ ఆఫ్ డిప్లొమాటిక్ ఎటికెట్ అండ్ ప్రెసిడెన్స్, దాన్ని మనం ప్రోటోకాల్ అంటారు. ఇది ఒక డిప్లొమాటిక్ ఎటికెట్ అనమాట. నెక్స్ట్ క్యానిస్టర్ అన్నాడు, ఇక ఒక రౌండ్ సిలిండ్రికల్ కంటైనర్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ థింగ్స్ సచ్ యాజ్ ఫుడ్, కెమికల్స్ ఆర్ రోల్స్ ఆఫ్ ఫిలిం, దాన్ని క్యానిస్టర్ అంటారు అనమాట. డొమిసైల్ అంటే ఏంటి? ఇది ఒక ప్లేస్ ఆఫ్ పర్మనెంట్ రెసిడెన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇర్రివోకబుల్ అన్నాడు, దట్ కెనాట్ బి ఆల్టర్డ్ ఆర్ విత్డ్రాన్, దాన్ని మనం ఇర్రివోకబుల్ అంటారు. ఇక్కడ ఆల్టర్ అన్నాడు, ఏ రేజ్డ్ ప్లేస్ ఆన్ విచ్ ఆఫరింగ్ టు ఏ గాడ్ ఆర్ మేడ్, ఎక్కడైతే దేవుడికి ఈ విధంగా దక్షిణిస్తారు కదా, హుండీలాగా పెద్ద రేజ్డ్ ప్లాట్ఫామ్ ఇచ్చింటారనమాట, దాన్ని ఆల్టర్ అంటారు. రోస్ట్రమ్ అంటే ఏంటి? ఒక వుడెన్ టేబుల్ ఏ విధంగా ఎక్కడైతే స్పీచ్ ఇస్తారు మనకు తెలుసు కదా, స్పీచ్ ఇచ్చేటప్పుడు ముందర ఒక టేబుల్ ఉంటుందన్నమాట, వుడెన్ టేబుల్, దాన్ని మనం రోస్ట్రమ్ అంటారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఏ రిటర్న్ డిక్లరేషన్ మేడ్ అండ్ ఆన్ ఓత్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎ మెజిస్ట్రేట్, అఫిడవిట్ అంటారనమాట. ఇదేంటంటే ఒక డిక్లరేషను
ఆన్ ద ఓత్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద మెజిస్ట్రేట్ ముందు జరిగిందని చెప్పి చిన్న అఫిడవిట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఈగో సెంట్రిక్ అన్నాడు, ఏ పర్సన్ హూ థింక్స్ ఓన్లీ అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ నాట్ అబౌట్ అదర్ నీడ్స్. వాడి గురించి ఆలోచిస్తాడు కానీ మిగతా వాళ్ళ గురించి ఆలోచించాడు అనమాట. ఈగో సెంట్రిక్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఫింగర్ పోస్ట్ అంటే ఏంటి? ఇది ఒక గైడ్ పోస్ట్ పాయింటింగ్ అవుట్ వే ఫర్ ఏ ప్లేస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని మనము ఈ విధంగా ఫింగర్ పోస్ట్ అంటారు. ఆలిగార్కీ అంటే ఏంటి? గవర్నమెంట్ బై స్మాల్ గ్రూప్ ఆఫ్ ఆల్ పవర్ఫుల్ పర్సన్స్. దాన్ని మనము పవర్ఫుల్ పర్సన్స్ రూల్ చేస్తారనమాట. అది ఆలిగార్కీ అనమాట. ఫిలిస్టైన్ అంటే వన్ ఇండిఫరెంట్ టు ఆర్ట్ అండ్ లిటరేచర్. అది ఫిలిస్టైన్ నేచర్ అనమాట. ఓపెన్ టు ఇంజూరీ ఆర్ క్రిటిసిజం అంటే వల్నరబుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. దీంట్లో ఏంటి? ఎక్కువ ఓపెన్ టు ఇంజురీ ఉంటుంది, మరియు క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్లో మనము వల్నరబుల్ యాక్ట్స్ అంటారనమాట. చాలా బ్యాడ్గా డీల్ చేస్తారు. నుమిస్మాటిజం అంటే ఇది ఒక ఫిలాటలీ స్టాంప్స్ సంబంధించి చూసినట్లయితే మనకు తెలుసు. ఈ విధంగా పోస్టల్ స్టాంప్స్. నుమిస్మాటిజం అంటే కలెక్టింగ్ ఆఫ్ కాయిన్స్కి సంబంధించి స్టడీ అనమాట. ఇస్తుమస్ అన్నాడు, మనకు తెలుసు ఇక నారో ప్లేస్ ఆఫ్ ల్యాండ్ కనెక్టింగ్ టూ లార్జ్ మాసెస్ ఆఫ్ ల్యాండ్స్ అనమాట. ఇస్తుమస్ ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ రాస్ అండ్ స్మిత్ ఐలాండ్ అనమాట. రాసు మరియు స్మిత్ మధ్యలో చూసినట్లయితే ఈజీగా మనము ఒక ఇస్తుమస్ అనేది ఎప్పుడైతే నీళ్ళు వస్తే ఆ 2 ఐలాండ్లు డివైడ్ అయిపోతాయి అనమాట ఎక్కువ వచ్చినప్పుడు, హై వాటర్ లో వాటర్ వచ్చినప్పుడు. ద జనరల్ పార్డన్ గ్రాంటెడ్ బై ద గవర్నమెంట్ టు పొలిటికల్ అఫెండర్స్, దాన్ని ఆమ్నెస్టీ అంటారు. ఈ విధంగా క్షమాభిక్ష అనమాట. నెక్స్ట్ ఏంటంటే కాండమీనియం అన్నాడు. ఇది ఒక అపార్ట్మెంట్లో ఒక చిన్న బిల్డింగ్ అనమాట. ఓన్డ్ సపరేట్లీ బై ద పీపుల్ లివింగ్ ఇన్ ఇట్ బట్ ఆల్సో కంటైనింగ్ షేడ్ ఏరియాస్ అనమాట. నెక్స్ట్ ట్రయంవిరేట్ అన్నాడు. ఏ గ్రూప్ ఆఫ్ 3 పవర్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దాన్ని అంటే 3 పవర్ఫుల్ పీపుల్ ఉంటారు అన్నమాట. దాన్ని ట్రయంవిరేట్ అంటారు. మనకు తెలుసు ఎలా అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అదేవిధంగా టాక్సానమీ మనకు తెలుసు కదా, ఇది రిగార్డింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ సంబంధించి ఇది ఒక సైన్స్ అనమాట. నెక్స్ట్ డెమోగాగ్ అన్నాడు. పొలిటికల్ లీడర్ అప్పీలింగ్ టు పాపులర్ డిజైర్ అండ్ ప్రెజుడైజెస్, దాన్ని డెమోగాగ్ అంటారనమాట. సో ఇక్కడ ఏంటి? పొలిటికల్ లీడర్ అప్పీలింగ్ టు పాపులర్ డిజైర్ అండ్ ప్రెజుడైజెస్. స్టోయిక్ అంటే ఏంటి? వన్ హూ ఈజ్ అన్ఎఫెక్టెడ్ ఆర్ ఇండిఫరెంట్ టు జాయ్, పెయిన్, ప్లెజర్ ఆర్ గ్రీఫ్, దాన్ని స్టోయిక్ అంటారనమాట. వెనరబుల్ అంటే ద పర్సన్ హూ ఈజ్ గ్రేట్లీ రెస్పెక్టెడ్ బికాస్ ఆఫ్ విజ్డమ్, దాన్ని వెనరబుల్ అంటారు. అవుట్ రైడర్ అంటే ఎ పర్సన్ ఇన్ వెహికల్ ఆర్ అన్ హార్స్ బ్యాక్ ఎస్కాటింగ్ అనదర్ వెహికల్, దాన్ని అవుట్ రైడర్ అంటారు అనమాట. సెరికల్చర్ అంటే ఈ విధంగా ప్రొడక్షన్ ఆఫ్ రా సిల్క్, దాన్ని సెరికల్చర్ అంటారు. నెక్స్ట్ నెపోటిజం అన్నాడు. పొలిటీషియన్స్ ఆర్ నొటోరియస్ ఫర్ డూయింగ్ అన్డ్యూ ఫేవర్ టు దేర్ రిలేటివ్స్, దాన్ని నెపోటిజం అంటారు అనమాట. అంటే ఎలాంటి పొలిటీషియన్స్? దే ఆర్ నొటోరియస్ ఫర్ డూయింగ్ అన్డ్యూ ఫేవర్ టు దేర్ రిలేటివ్స్. సో ఓవరాల్ ఏంటంటే మిగతా వాళ్ళకన్నా వాళ్ళ రిలేటివ్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చి చూసుకోవడం అనమాట నెపోటిజం. సమారిటన్ అంటే ఎవరైతే డిఫికల్టీలో కొత్త వాళ్ళకైనా హెల్ప్ చేస్తాడనమాట, దాన్ని సమారిటన్ అని చెప్పి చెప్పుకోవచ్చు మనము. మీనింగ్లెస్ లాంగ్వేజెస్ విత్ అన్ ఎగ్జాగరేటెడ్ స్టైల్ ఇంటెండెడ్ టు ఇంప్రెస్ అంటే అది మనం రిటోరిక్గా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇట్లా ఎలా ఉంటుందంటే మీనింగ్లెస్ లాంగ్వేజ్ అనమాట విత్ అన్ ఎగ్జాగరేట్ స్టైల్ ఇంటెండెడ్ టు ఇంప్రెస్, రిటోరిక్ స్టైల్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే నొటోరియస్ అంటే పొలిటికల్ లీడర్ హ్యాజ్ అన్ ఈవిల్ రెప్యుటేషన్ నాట్ ట్రస్టెడ్, అతను మనకి ఒక బ్యాడ్ రెప్యుటేషన్ కాబట్టి వాడిని మనం నమ్మలేమన్నమాట, నొటోరియస్ అంటారనమాట. నల్ అంటే టు రెడ్యూస్ టు నథింగ్, దాన్ని మనం నల్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ట్రూయిజం అన్నాడు. ఇది ఆబ్వియస్లీ ట్రూ ఆర్ హెకెండ్ స్టేట్మెంట్, దాన్ని మనం ట్రూయిజం అంటారనమాట. యాక్రోనిమ్ అంటే ఏ వర్డ్ కంపోజ్డ్ ఆఫ్ ద ఫస్ట్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ఎ ఫ్రేజ్, ఏదైతే ఉందో ఆ వర్డ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ నేను ఫ్రేజ్ అని చెప్పుకోవచ్చు, దాని యాక్రోనిమ్. నెక్స్ట్ ఏంటంటే ఏ పర్సన్ ఆఫ్ అబ్స్క్యూర్ పొజిషన్ హూ హ్యాస్ గెయిన్డ్ వెల్త్, పార్వెన్యూ అంటారనమాట. ఎలాంటి పర్సను? ఎవరైతే అబ్స్క్యూర్ పొజిషన్ హూ హ్యాస్ గెయిన్డ్ వెల్త్, ఎక్కువగా డబ్బులు అనేది సంపాదించుకున్నాడు అనమాట, యాక్రోనిమ్ అనమాట. ఈ విధంగా మనం చూసిన పార్వెన్యూ అంటారనమాట దీన్ని, అతన్ని ఎవరైతే ఈ విధంగా ఎక్కువగా డబ్బులు సంపాదించి చేయడము. ఇప్పుడు మనకి విజయమాల ఎగ్జాంపుల్. ఫొనెటిక్స్ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ సౌండ్స్ ఈజ్ నోన్ యాజ్ ఫొనెటిక్స్. మనము ఇక్కడ తెలుసు కదా ఇంగ్లీష్లో ఫొనెటిక్స్ ఉంటాయి, కొన్ని ప్రొనౌన్సియేషన్ ఎలా ఫొనెటిక్స్, కొన్ని డిఫికల్ట్ ఫొనెటిక్స్ ఉంటాయి అనమాట. కన్సైన్షియస్ అంటే ఏంటి? గవర్న్ బై సెన్స్ ఆఫ్ డ్యూటీ, దాన్ని మనం కన్సైన్షియస్ అంటారనమాట. అంటే మనం కొద్దిగా బౌండ్ బై డ్యూటీ అనమాట. ఏ పర్సన్ హూ ఈజ్ సెల్ఫ్ సెంటర్డ్ అంటే ఈగోయిస్టిక్ అనమాట. వాడు ఏందనుకుంటే అదే అంతే, ఎందుకంటే ఇఫ్ హీ థింక్స్ దట్ ఈజ్ రైట్ ఇట్ ఈస్ రైట్. క్రైటీరియన్ అంటే ఏంటి? ఇదే ప్రిన్సిపల్ అనమాట. ఎగ్జెప్ట్ అన్నాడు అంటే అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఏ బుక్ ఆఫ్ రైటింగ్, అంటే మనం ఏదైనా ఒక పుస్తకం నుంచి ఒక చిన్న ఎక్స్ట్రాక్ట్ తీసుకోవడాన్ని, అంటే దానికి నచ్చిన పార్ట్ని తీసుకొని దాన్ని మనము ఎగ్జెప్ట్ అంటారనమాట. ఏ పర్సన్ హూ సపోర్ట్స్ ఆర్ స్పీక్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ సంథింగ్ అంటే అడ్వకేట్ అంటారనమాట. ఎవరైతే విధంగా సపోర్ట్ చేస్తాడో
అండ్ స్పీక్ ఇన్ ఫేవర్ ఆఫ్ సంథింగ్ అనమాట. దట్ ఈజ్ అడ్వకేట్. సాల్వో అంటే ఏంటి? ద ఫైరింగ్ ఆఫ్ మెనీ గన్స్ అట్ ద సేమ్ టైమ్ టు మార్క్ అన్ అకేషన్. మనకు తెలుసు ఎవరైనా చనిపోతే గ్రేట్ పర్సన్స్ ఈ విధంగా ఫైరింగ్ గన్స్ సెల్యూట్ జరుగుతాయి అనమాట. దాన్ని వన్ టైప్ ఆఫ్ సాల్వో అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ లిస్ట్ ఆఫ్ డిషెస్ మనం వెళ్తాం కదా హోటల్ కానీ అలా వెళ్ళినప్పుడు మనం ఏమడుగుతాము? మెనూ అడుగుతాం. దాంట్లో తినేటివన్నీ ఏమేమి ఉన్నాయో ఆ డిషెస్ గురించి డీటెయిల్స్ ఉంటాయన్నమాట. అదే మనం బ్రౌచర్ అంటాం అనమాట. బండి కొనడానికి వెళ్తామా? బండి కొనడానికి వెళ్తే డిఫరెంట్ బండి మోడల్స్ చూపించమంటాం అనమాట. అప్పుడు బ్రౌచర్ అంటారు. నెక్స్ట్ ఫ్యాటలిస్ట్ అన్నాడు. వన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్. ఎవరైతే కష్టాన్ని నమ్ముకుంటారో అతను ఫ్యాటలిస్ట్ అని చెప్పుకోవచ్చు. కాంప్లసెంట్ అన్నాడు. స్మగ్లీ సెల్ఫ్ సాటిస్ఫైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాంప్లసెంట్గా చెప్పుకోవచ్చు. యాస్థెటిక్ అన్నాడు. హ్యావింగ్ టు డూ ఆర్ విత్ ఆర్టిస్టిక్ బ్యూటీ. సో ఎలా ఉంటుందంటే యాస్థెటిక్ అని చెప్పుకోవచ్చు. ఆర్టిస్టిక్ బ్యూటీ అనమాట మనం దాంట్లో చూడొచ్చు అనమాట. రెక్లూజ్ అంటే ఇప్పుడు ఎవరైనా సక్సెస్ సాధించాలనుకో ఏ పర్సన్ హూ లివ్స్ బై హిమ్సెల్ఫ్, అతడే అలోన్గా ఉంటాడనమాట. దాన్ని రెక్లూజ్ అంటారు. ఫిసివోర్ అంటే అన్ అనిమల్ లివింగ్ ఆన్ ఫిష్, చేపల మీద ఆధారపడి ఉంటుంది ఆ అనిమల్ అనమాట. సో అది ఫిసివోర్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనము బియర్, ఎలుగుబంటి. ప్యాట్రిసైడ్ అంటే ఏంటి? యాక్ట్ ఆఫ్ కిల్లింగ్ వన్స్ ఓన్ ఫాదర్, వాళ్ళ నాన్నే చంపేయడాన్ని ప్యాట్రిసైడ్ అంటారు. మ్యాట్రిసైడ్ అంటే మదర్ని చంపడాన్ని, ఎవడైతే చంపుతాడో వాళ్ళ అమ్మని, అతన్ని మ్యాట్రిసైడ్ అంటారు. నెక్స్ట్ ద పర్సన్ హూ డైరెక్ట్స్ ప్రిపరేషన్ ఆఫ్ న్యూస్ పేపర్. సో ఎవరైతే విధంగా న్యూస్ పేపర్ ప్రిపేర్ చేస్తాడో అతన్ని ఎడిటర్ అంటారు అనమాట. మనం గుర్తుంచుకోవాల్సింది మ్యావరిక్ అన్నాడు. ఏ పర్సన్ హూ డజంట్ థింక్ ఆర్ బిహేవ్ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్ బట్ హ్యాస్ ఇండిపెండెంట్ అన్యూజువల్ ఒపీనియన్స్, అతన్ని మ్యావరిక్ అంటారు. ఎవరైతే ఉన్నారో హూ డజంట్ థింక్ ఆర్ బిహేవ్ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్ బట్ హ్యాస్ ఇండిపెండెంట్ ఆర్ అన్యూజువల్ ఒపీనియన్స్ అనమాట. ఇక్కడ అన్యూజువల్ ఒపీనియన్స్ మనం చూడొచ్చు, మ్యావరిక్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ప్రోడిగీ అన్నాడు. ద చైల్డ్ ఆఫ్ అన్యూజువల్ ఆర్ రిమార్కబుల్ టాలెంట్. చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి రిమార్కబుల్ టాలెంట్ ఉంటుంది. సో అతన్ని మనము వన్ టైప్ ఆఫ్ ప్రోడిగీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫ్యూసిలేడ్ అన్నాడు. ఫ్యూసిలేడ్ అంటే ఏంటి? ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఈ విధంగా ఒక్కసారిగా ఫైర్ చేయడాన్ని మనము ఫ్యూసిలేడ్ అంటారనమాట. అమెజాన్ అంటే ఏంటి? ఒక టాల్ అండ్ స్ట్రాంగ్ ఉమెన్ని అమెజాన్ అని చెప్పుకోవచ్చు. కోనండ్రమ్ అంటే ఒక డిఫికల్ట్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మనం కోనండ్రమ్గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంపెరియలిజం అన్నాడు. ఇది ఒక పాలసీ ఆఫ్ ఎక్స్టెండింగ్ ఏ కంట్రీస్ ఎంపైర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్, దాన్ని ఇంపెరియలిజం అని చెప్పుకోవచ్చు అనమాట. ఏ పర్సన్ హూ స్టడీస్ ద ఆరిజిన్ అండ్ హిస్టరీ ఆఫ్ వర్డ్స్, అతన్ని ఎటిమాలజిస్ట్ అంటారనమాట. ఎవరైతే ఈ విధంగా ఇప్పుడు మనము ప్రతి ఒక్క వర్డ్ ఒక ఆరిజిన్ అనేది ఉంటుంది అనమాట, వాటి యొక్క రూట్ వర్డ్స్ ఉంటాయి. సో అలాంటిది ఎవరైతే స్టడీ ఉందో దానికి సంబంధించి ఆ పర్సన్ ఎవరైతే ఉంటాడో ఎటిమాలజిస్ట్ అంటారు. అదే స్టడీని ఎటిమాలజీ అంటారనమాట. నెక్స్ట్ ఆమ్నిబస్ అన్నాడు. ఏ బుక్ విచ్ హోల్డ్స్ సెవరల్ వర్క్స్ ఆఫ్ వన్ అనదర్. ఆమ్నిబస్ అనమాట, ఎక్కువగా ఆ సెవరల్ వర్క్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. వ్యాండల్ అన్నాడు అనమాట. వన్ హూ డెలిబరేట్లీ డ్యామేజెస్ అదర్ పీపుల్స్ ప్రాపర్టీ. సో డిస్ట్రాయ్ చేస్తాడు, వ్యాండలిజం అంటారనమాట, అదర్ పీపుల్స్ ప్రాపర్టీ. పాలిథిజం అంటే ఎక్కువగా భగవంతుని ప్రార్థించడం అనమాట. బిలీఫ్ ఇన్ మెనీ గాడ్స్ అనమాట. ఇన్ఫ్లోరజెన్స్ అంటే ఏ క్లస్టర్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ఏ బ్రాంచ్, అది మనము ఇన్ఫ్లోరజెన్స్ అంటారనమాట. ఎక్కువగా అక్కడ ఫ్లవర్స్ అనే బ్రాంచ్ ఎక్కువగా మనం చూడొచ్చు. సైనిక్ అంటే ఏంటి? ఏ పర్సన్ హూ బిలీవ్స్ దాట్ ఓన్లీ సెల్ఫిష్నెస్ మోటివేట్స్ హ్యూమన్ యాక్షన్స్. ఇక్కడ ఏమిటి? సెల్ఫిష్నెస్ అనేది మోటివేట్ చేస్తుంది హ్యూమన్ యాక్షన్స్ని, సైనిక్ అంటారనమాట. వర్చ్యూజో అంటే హైలీ స్కిల్డ్ మ్యూజిషియన్ ఎవరైతే ఉన్నారో అతన్ని వర్చ్యూజో అంటారనమాట. పారాబాయిల్ అంటే ఏ మెథడ్ ఆఫ్ బాయిలింగ్ బ్రీఫ్లీ టు కుక్ ఫుడ్ స్లైట్లీ. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక మెథడ్ అనమాట, దేంట్లో అయితే ఈ విధంగా కుక్ ఫుడ్ స్లైట్లీ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అవాండ్ గార్డియన్ అనమాట. ఇది ఒక గ్రూప్ ఎస్పెషల్లీ ఇన్ ఆర్ట్స్ రిగార్డెడ్ యాజ్ బీయింగ్ ద మోస్ట్ ఎక్స్పెరిమెంట్, దాన్ని మనం అవాండ్ గార్డి అంటారు. ఇది ఒక గ్రూప్ ఎస్పెషల్లీ దేంట్లో ఆర్ట్స్లో కానీ, సో మోస్ట్ ఎక్స్పెరిమెంట్ మనం చూడొచ్చు అనమాట ఆ గ్రూప్ అనేది, అవాండ్ గార్డే. నెక్స్ట్ బెనిఫాక్టర్ అన్నాడు. ఎవరైతే హెల్ప్స్ పీపుల్ బై గివింగ్ దెమ్ మనీ ఆర్ అదర్ ఎయిడ్, దాన్ని బెనిఫాక్టర్ అంటారనమాట. ఇక్కడ ఏంటి? ఈ విధంగా హెల్ప్ చేశాడు పీపుల్ని, డబ్బులు ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తూ, బెనిఫాక్టర్. నెక్స్ట్ ఏంటంటే పెంచాంట్ అన్నాడు. ఏ స్పెషల్ ఫాండ్నెస్ ఆర్ లైకింగ్ ఫార్ అని చెప్పుకోవచ్చు, పెంచాంట్. నెక్స్ట్ ప్యాట్రిలైనియల్ అంటే రిలేటింగ్ టు కింగ్షిప్ విత్ ద ఫాదర్, అది ప్యాట్రిలైనియల్ అంటారనమాట. నెక్స్ట్ సిలబల్ అన్నాడు. ఏ పార్ట్ ఆఫ్ వర్డ్ దట్ కెన్ బీ ప్రొనౌన్స్డ్ సెపరేట్లీ. ఈ విధంగా ఏదైతే పార్ట్ ఆఫ్ వర్డ్ ఉందో సపరేట్గా మనం చూసినట్లయితే ప్రొనౌన్స్ సిలబుల్ అంటారనమాట. అబ్సల్సెంట్ అంటే ఇక్కడ మనము పాసింగ్ అవుట్ ఆఫ్ యూజ్, దాన్ని అబ్సల్సెంట్ అంటారనమాట.
కాక్టైల్ అన్నాడు, మనము మిక్చర్ ఆఫ్ 1 or more ఆల్కహాలిక్ డ్రింక్స్ మిక్స్ చేసేసి తాగుతారు కదా, దాన్ని కాక్టైల్ డ్రింక్ అంటారు అనమాట. సంథింగ్ దట్ మైట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్, కంటింజెన్సీ, జరగబోయేదాన్ని. పాండిమోనియం అంటే వైల్డ్ అండ్ నాయిజీ డిజార్డర్ అనమాట. ఎక్కడ చూసినా అక్కడ ఇక్కడ పడి ఉంటాయి, నాయిజీ డిజార్డర్లో పాండిమోనియం అంటారనమాట. మెర్సినరీ అంటే ఏంది, ఎవరైతే పర్సన్ హూ ఈజ్ సోల్లీ మోటివేటెడ్ బై మనీ ఆర్ పర్సనల్ గెయిన్, డబ్బులే కావాలా బస్, పర్సనల్ గెయిన్, ఏం పని చేయడానికైనా రెడీ. నెక్స్ట్ ప్రిటర్ న్యాచురల్ అన్నాడు అనమాట. సంథింగ్ దట్ ఈస్ బియాండ్ ద పవర్ ఆఫ్ నేచర్, దాన్ని ప్రిటర్ నేచర్ అని చెప్పుకోవచ్చు అనమాట. యూఫెమిజం అంటే ఏంటి, ఇదో డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ డిసగ్రియబుల్ థింగ్ బై అన్ అగ్రియబుల్ నేమ్, దాన్ని యూఫెమిజం అంటారు. స్వాగర్ అంటే వాక్ ఇన్ ఏ ప్రౌడ్ ఆర్ కాన్ఫిడెంట్ వే, ఎక్దమ్ మాచో బన్కే. నెక్స్ట్ ఏంటంటే ప్రొసీనియం అన్నాడు, ఏ పార్ట్ ఆఫ్ ఎ స్టేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కర్టెన్ ఏదైతే ఉంటుందో అది ఆ ప్లేస్ని ప్రొజీనియం అంటారు. ఇప్పుడు సినిమా హాల్ ముందర ఆ కర్టన్ ముందర ఏదైతే స్పేస్ ఉంటుందో ప్రొజీనియం అంటారు. అమెచ్యూర్ అంటే ఏంది, వన్ హూ డస్ సంథింగ్ నాట్ ప్రొఫెషనలీ బట్ ఫర్ ప్లెజర్ చేస్తాడనమాట, అమెచ్యూర్ అంటారు అనమాట. క్లెప్టోమానియా అంటే రికరెంట్ కంపల్సివ్ అర్జ్ టు స్టీల్ అనమాట, అంటే దొంగతనం చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాడు, చిన్న చిన్న దొంగతనాలు, క్లెప్టోమానియా అంటారు అనమాట. నెక్స్ట్ ఏంటంటే డిఫేమేషన్ అన్నాడు అనమాట, యాక్ట్ ఆఫ్ ఇంజూరింగ్ అదర్స్ రెప్యుటేషన్ బై ఎనీ స్లాండరస్ కమ్యూనికేషన్, దాన్ని డిఫేమేషన్ అంటారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంట్రూడర్ అంటే ఏ పర్సన్ హూ ఎంటర్స్ వితౌట్ ఎనీ ఇన్విటేషన్, ఆ విధంగా గేట్ క్రాషర్ ఉంటారు కదా, వాని ఇంట్రూడర్ అంటారనమాట. ఇక్కడ ఫ్యాబుల్ అంటే ఒక స్టోరీ యానిమల్స్ సంబంధించి ఏదైతే ఒక మోరల్ లెసన్ ఇస్తుందో, ఇప్పుడు క్రో మరియు పెబల్ ఉందన్నమాట అది. ఎగ్జోనరేట్ అన్నాడు, టు ఫ్రీ సమ్వన్ ఫ్రమ్ ఆల్ బ్లేమ్స్, ఎగ్జోనరేట్ అంటారనమాట. ఇంటర్న్మెంట్ అంటే ద బరియల్ ఆఫ్ ఎ కాప్స్, దాన్ని ఇంటర్న్మెంట్ అని చెప్పుకోవచ్చు. యార్జోనిస్ట్ అంటే ఏంటి, ఎ పర్సన్ హూ డెలిబరేట్లీ సెట్స్ ఫైర్ టు ఎ బిల్డింగ్, వాళ్ళ బిల్డింగ్కి అగ్గి పెట్టేస్తాడనమాట. ఆడిటర్ అంటే ఏంటి, వన్ హూ మేక్స్ అన్ అఫీషియల్ ఎగ్జామినేషన్ ఆఫ్ అకౌంట్స్, ఆడిటర్ అంటారనమాట. ఇండెలిబుల్ అంటే దట్ విచ్ కెనాట్ బి ఎఫేజ్డ్ అనమాట, ఇండెలిబుల్ అని చెప్పుకోవచ్చు. హొనోరిఫిక్ అంటే ఏంటి, కన్ఫర్డ్ యాజ్ అన్ ఆనర్, అది హొనోరిఫిక్ అనమాట. ఫ్యూగటివ్ అంటే వన్ హూ రన్స్ అవే ఫ్రమ్ జస్టిస్ ఆర్ లా, పారిపోవడం అనమాట, జస్టిస్ నుంచి లేదంటే లా నుంచి, ఫ్యూగటివ్ అని చెప్పుకోవచ్చు అనమాట. లాడబుల్ అంటే ఏ పర్సన్ హూ డిజర్వ్స్ ఆల్ ప్రైజెస్, ఆ విధంగా లాడబుల్ అంటే ఎంకరేజ్, బాగా నేమ్ అనమాట, అతనికి ఒక పెద్ద బ్రాండ్ వాడు మంచి పర్సన్ చేసినాడు. ఎవరైతే స్కిల్ఫుల్లో వాడిని మనం డెక్స్టరస్ అని చెప్పుకోవచ్చు. ఇఫ్ వన్స్ ఓన్ ఫ్రీ విల్, వాలంటరీ అనమాట, వానంతకు వాడే చేయడాన్ని. నెక్స్ట్ ఏంటి, ఇంప్రొవిడెంట్ అన్నాడు, వన్ హూ ఇస్ టూ కేర్లెస్ టు ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్, వాడికి ఫ్యూచర్ అనే ఆలోచన లేదు, ఇంప్రొవిడెంట్ అంటారనమాట. హెరజీ అంటే ఏంటి, ఇది ఒక ఒపీనియన్ కాంట్రరీ టు యాక్సెప్టెడ్ డాక్ట్రైన్స్, ఇది ఒక ఒపీనియన్ అనమాట, అగైన్స్ ద యాక్సెప్టెడ్ డాక్ట్రైన్స్, దాన్ని మనం హెరజీ అంటారు. ఇంటెస్టేట్ అంటే ఏంటి, టు డై వితౌట్ మేకింగ్ ఎ విల్, దాన్ని ఇంటెస్టేట్ అంటారనమాట. అప్రెంటిస్ అంటే ఒక పర్సన్ హూ అగ్రీస్ టు వర్క్ ఫర్ సంబడీ ఇన్ ఆర్డర్ టు లెర్న్ ఎ స్కిల్. ఇప్పుడు మనకు తెలుసు కదా, ఏదన్నా ఒక గురువు దగ్గర మనం వెళ్ళి జాయిన్ అయ్యి అతని యొక్క మొత్తం నాలెడ్జ్ అనేది అప్రెంటిస్గా పనిచేసి నేర్చుకోవాలన్నమాట. ఎట్యులేట్ అంటే ఏంటి, మేక్ పేల్ బై ఎక్స్క్లూడింగ్ లైట్ అనమాట, దాన్ని ఎట్యులేట్ అంటారు. ఇన్ఎవైటబుల్ అంటే దట్ విచ్ కెనాట్ బి అవాయిడెడ్, ఏదైతే ఈ విధంగా అవాయిడ్ చేయలేమో ఇన్ఎవైటబుల్ అంటారనమాట. ఆల్ట్రూయిస్ట్ అంటే ఏంటి, వన్ హూ ఈస్ కన్సర్న్ విత్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్, అంటే వాడు వేరే వాళ్ళ కోసమే పుట్టాడనమాట. జువినైల్ అంటే ఏంటి, సూటబుల్ ఆర్ ఇంటెండెడ్ టు ఫర్ ఓన్లీ యంగ్ పర్సన్స్, అంటే యంగ్ పర్సన్స్ మాత్రమే. ఈవ్స్ డ్రాపర్ అంటే ఏంటి, దొంగగా వేరే వాళ్ళ ప్రైవేట్ కన్వర్జేషన్ని వినేవాన్ని ఈవ్స్ డ్రాపర్ అంటారనమాట, దొంగనాయిళ్ళు. ల్యాక్ ఆఫ్ స్కిల్ అంటే ఇనెప్ట్నెస్ అని చెప్పుకోవచ్చు అనమాట, ఏంటంటే స్కిల్ ఉండదు, ఇనెప్ట్నెస్. స్టిక్ విత్ ఎ థిక్ అండ్ యూజ్డ్ ఇన్ ఏ మోటార్ ఫర్ పౌండింగ్, దాన్ని పెస్టల్ అంటారు. వన్ టైప్ ఆఫ్ గ్రైండర్ కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా మోటార్ అంటే ఏం లేదు, సిమెంటు ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది కదా, దాంట్లో స్టిక్ యూజ్ చేసి కలబెడతారనమాట. రెఫరెండమ్ అన్నాడు, ఇది ఒక యాక్ట్ టు వెన్ పీపుల్ ఓట్ ఇన్ ఆర్డర్ టు మేక్ డెసిషన్ అబౌట్ ఎ పర్టికులర్ సబ్జెక్ట్ ఆర్ పాలసీస్ రాదర్ దాన్ ఓటింగ్ ఫర్ ఎ పర్సన్, ఇది ఒక రెఫరెండమ్ అని చెప్పుకోవచ్చు. సపోరిఫిక్ అంటే ఏదైతే మనకి స్లీప్ తొందరగా ఇస్తుందో సపోరిఫిక్ డ్రగ్ అంటారు అనమాట, నిద్ర వచ్చేటివి, నిద్ర మాత్రలు. యాస్థెటిక్ అంటే ఏంటి, ఇది ఒక బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ కన్సర్న్ విత్ ద స్టడీ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యూటీ, ఎస్పెషలీ ఆర్ట్కి సంబంధించి యాస్థెటిక్ అంటారు అనమాట. టాటర్ అంటే రఫ్ లేదా వైలెంట్ ట్రబుల్సమ్ పర్సన్ని మనం టాటర్ అంటారు. గ్యాలెంట్ అంటే ఏంటి, ఒక బ్రేవ్ నోబుల్ మైండెడ్ ఆర్ చివాలరస్ మ్యాన్ని మనము గ్యాలెంట్ అని చెప్పుకోవచ్చు. ఆబ్సెషన్ విత్ బుక్స్, బిబ్లియోమానియా, బిబ్లియోఫైల్ అంటే ఏంటి, లవర్ ఆఫ్ బుక్స్.
అబ్సెషన్ అంటే హేట్ అనమాట, వాడు ఇష్టపడ్డ బుక్స్ని, బెబ్లియోమానియా అంటారనమాట. ఆర్కెస్ట్రా అంటే ఏంటి, లార్జ్ బాడీ ఆఫ్ పీపుల్ ప్లేయింగ్ వేరియస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఆర్కెస్ట్రా అని మనం తెలుసుకోవచ్చు అనమాట, ఎక్కువగా ఇన్స్ట్రుమెంట్స్ వాడి. నెక్స్ట్ ఏంటంటే రైట్స్ అన్నాడు, సోలం రిలీజియస్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రైట్స్ అనమాట. ఇన్నోవేటబుల్ అంటే ఏంటి, దట్ విచ్ కెనాట్ బి అవర్టెడ్ అంటే అవాయిడబుల్ అనమాట. నెక్స్ట్ కంపోజిటర్ అన్నాడు, ఎవరైతే ఈ విధంగా సెట్స్ టైప్ ఆఫ్ బుక్స్ అండ్ న్యూస్ పేపర్స్, అతను కంపోజిటర్ అంటారు అనమాట. సపోరిఫిక్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము నిద్ర మాత్రల టైప్లో. అబ్జర్వేటరీ అంటే ఎక్కడైతే ఆస్ట్రనామికల్ అబ్జర్వేషన్స్ పెడతారో దాన్ని అబ్జర్వేటరీ అంటారనమాట. సొరోరిసైడ్ అంటే సిస్టర్ని చంపేవాన్ని. నెక్స్ట్ ఏంటంటే అవుట్లా అన్నాడు, ఏ పర్సన్ హూ హ్యాస్ లాస్ట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద లా, అవుట్లా అనమాట. ఫాల్సిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్ అంటే ఫోర్జరీ చేయడం అనమాట. నువ్వు ఫోర్జరీ ఎలా అంటే ఈ విధంగా మనం ఏదన్నా డూప్లికేట్గా పెట్టేయడము, ఫాల్సిఫై చేసామంట డాక్యుమెంట్స్ని. ఎక్స్పియేట్ అన్నాడు, టు మేక్ అటోన్మెంట్ ఫర్ వన్ సిన్స్, ఎక్స్పియేట్ అంటారు. వెండెట్టా అంటే ఏంటి, కమిటింగ్ మర్డర్ ఇన్ రివెంజ్, ఎవరైతే ఈ విధంగా కమిట్ చేస్తారో ఇన్ రివెంజ్ వెండెట్టా అనమాట. బ్రిటిల్ అంటే ద థింగ్ దట్ కెన్ బి ఈజీలీ బ్రోకెన్ అంటే గ్లాస్ లాగా అనమాట. నెక్స్ట్ నానెంటిటీ అన్నాడు, అంటే వీడు ఒక వేషనావుడు, అన్ఇంపార్టెంట్ పర్సన్ రా అని చెప్పుకోవచ్చు. ఇరాడికేషన్ అంటే పూర్తిగా యాక్ట్ ఆఫ్ సెట్టింగ్ ఫ్రీ ఫ్రమ్ బాండేజెస్ ఆఫ్ ఎనీ కైండ్ అనమాట, పూర్తిగా ఎలిమినేట్ చేయడము. నెక్స్ట్ ఎపిడమిక్ అన్నాడు, డిసీజ్ దట్ అఫెక్ట్స్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ అన్ ఏరియా అట్ ద సేమ్ టైం అనమాట. చాలామంది ఒక్కసారిగా ఈ విధంగా స్ప్రెడ్ అయిపోవడం ఎపిడమిక్. ఇప్పుడు మన ఏదైతే కరోనా వచ్చిందో అది వన్ టైప్ ఆఫ్ ఎపిడమిక్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓయాసిస్ అంటే ఏంటి, ఒక షేడీ ఫర్టైల్ ప్లేస్ ఇన్ ద డెజర్ట్, ఆ విధంగా మనము ఓయాసిస్ అంటారనమాట. ఇస్తుమస్ అంటే ఒక నారో స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్ కనెక్టింగ్ టూ లార్జ్ బాడీస్ ఆఫ్ ల్యాండ్స్ అనమాట. నెక్స్ట్ మనము ప్రెడేటర్ అంటే ఏంటి, ద అనిమల్ విచ్ లివ్స్ బై ప్రేయింగ్ ఆన్ అదర్ అనిమల్స్, దాన్ని ప్రెడేటర్ అంటారు. గవర్నమెంట్ బై స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అంటే ఓలిగార్కి, డిఫరెంట్ పీపుల్స్ రూల్ చేస్తూ అంటారు. పాల్పబుల్ అంటే థింగ్స్ దట్ కెన్ బి ఫెల్ట్ అట్ టచ్, వేరే హార్డ్వేర్ డివైజెస్ అనమాట, పాల్పబుల్ అంటారు. ఎఫిమినేట్ అంటే ఎవరైతే ఈ విధంగా ఆడింగుల చాష్టలు ఉంటాయో వాడిని ఎఫిమినేట్ అంటారు. ఫెమినేట్ అంటే ఎవరు, ఆడవాళ్ళ కోసం ఫైట్ చేసేవాడు, ఎవరు, రాజా రామ్మోహన్ రాయ్. ఎఫిమినేట్ అంటే చెక్క, ఆడింగుల్ మాల. నెక్స్ట్ ఏంటంటే వన్ హూ ఈజ్ కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ రిలీజన్ టు అనదర్, ప్రోజిలేట్ అంటారు. జగన్మోహన్ రెడ్డి హిందూ నుంచి కన్వర్ట్ అయిపోయాడు ఎక్కడ, క్రిస్టియన్లకి. నెక్స్ట్ బొటిక్ తెలుసు కదా, ఒక స్మాల్ షాప్ ఫ్యాషనబుల్ క్లోత్స్ కానీ కాస్మెటిక్స్ పెడతారు. ఇంటర్లూడ్ అంటే ఏంలా, ఇంటర్వెల్ బిట్వీన్ టూ ఈవెంట్స్, చెప్పాను ఆల్రెడీ. మన ఫస్ట్ బ్యాటిల్కి సెకండ్ బ్యాటిల్కి వరల్డ్ వార్లో డిఫరెన్స్ అనేది ఉందన్నమాట, ఆ ఇంటర్లూడ్ అంటారనమాట. ఏ పర్సన్స్ పెక్యులియర్ హ్యాబిట్ని ఏమంటారంటే ఇడియోసింక్రసీ అంటారనమాట, పర్టికులర్ హ్యాబిట్ అనమాట. సోజర్న్ అంటే ఏంటి, ఏ బ్రీఫ్ ఆర్ షార్ట్ స్టోరీ అట్ ఎ ప్లేస్, దాన్ని మనము సోజర్న్ అంటారు. స్టోయిక్ అంటే ఏంటి, వన్ హూ ఈజ్ ఇండిఫరెంట్ టు పెయిన్ ఆర్ ప్లెజర్, దాన్ని స్టోయిక్ అంటారు. నెక్స్ట్ హాలూజినోజన్ అంటే ఏ డ్రగ్ ఏదైతే ఉందో, వన్ సీస్ థింగ్స్ దట్ ఆర్ నాట్ రియలీ దేర్, ఏవైతే ఉన్నాయో అవి రియల్గా లేవన్నమాట, హాలూజినేజన్ అంటారు అనమాట. నెక్స్ట్ ప్రొవైడింగ్ రిలీఫ్ ఏవైతే ఉన్నాయో రిప్రీవ్ అంటారు. నెక్స్ట్ అల్ట్రూయిజం అన్నాడు, ద ఫిలాసఫీ ఆఫ్ పుట్టింగ్ అనదర్స్ వెల్ఫేర్ అబౌవ్ వన్స్ ఓన్, మన కన్నా ముందర ఏదంటే అనదర్స్ వెల్ఫేర్ అనేది పెడతారనమాట, దాన్ని ఆల్ట్రూయిజం అంటారు. ఎ మ్యాన్ విత్ అబ్నార్మల్ హ్యాబిట్స్ అంటే ఎసెంట్రిక్ అని చెప్పుకోవచ్చు. హైపోథెసిస్ అంటే ఏంటి, ఇది ఒక ప్రపోజిషన్ అనమాట, మేడ్ యాజ్ ఎ బేసిస్ ఫర్ రీజనింగ్ వితౌట్ ద అజంప్షన్ ఆఫ్ ఇట్స్ ట్రూత్ అనమాట, దాన్ని హైపోథెసిస్ అంటారనమాట. ఇది ఒక ప్రపోజిషన్ అనమాట, ఇట్ హ్యాస్ బీన్ మేడ్ యాజ్ ఎ బేసిస్ ఆర్ రీజనింగ్ వితౌట్ ద అజంప్షన్ ఆఫ్ ఇట్స్ ట్రూత్. నెక్స్ట్ స్టోయిసిజం అన్నాడు, ఇది ఒక ఇండిఫరెన్స్ టు ప్లెజర్ అండ్ పెయిన్ అని చెప్పుకోవచ్చు, దాన్ని స్టోయిసిజం అంటారు. హైడ్రోఫోబియా అంటే ఇది ఒక మార్బిడ్ డ్రెడ్ ఆఫ్ వాటర్ అని చెప్పుకోవచ్చు, అంటే నీళ్ళ వల్ల వాళ్ళకి భయం అనమాట, కుక్క కరిస్తే ఇలాంటి రోగం వస్తుందన్నమాట. రెనోవేట్ అంటే ఏంటి, ఈ విధంగా పాత వస్తువుల్ని కొత్తగా చేయడాన్ని రెనోవేషన్ అంటారు అనమాట. కరోనేషన్ అంటే వాడి ఇప్పుడు అక్బర్ని అట్ ద ఏజ్ ఆఫ్ 14 క్రౌన్ సెరమనీ జరుగుతుందన్నమాట, అంటే కింగ్ అవుతాడనమాట, దాన్ని కరోనేషన్ అంటారు అనమాట, క్రౌన్ సెరమనీ. స్నాబ్ అంటే ఏంటి, వన్ హూ టెన్స్ టు ప్యాటర్నైజ్, రీబఫ్ ఆర్ ఇగ్నోర్ పీపుల్ రిగార్డెడ్ యాజ్ సోషల్ ఇన్ఫీరియర్స్ అండ్ ఇమిటేట్స్ అడ్మైర్ పీపుల్ రిగార్డెడ్ యాజ్ ఎ సోషల్ సూపర్వైజర్స్, దాన్ని మనం స్నోబ్ అని కావచ్చు. సాక్రిలేజ్ అంటే ఏంటి, వయలేషన్ ఆఫ్ ద శాంక్టిటీ ఆఫ్ ఎ సాక్రెడ్ ప్లేస్, దాన్ని మనము సాక్రిలేజ్ అని చెప్పుకోవచ్చు. చీఫ్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్క్మెన్, ఫోర్మ్యాన్ అని చెప్పుకోవచ్చు అనమాట. మనకు ప్రతి ఒక్క డాక్యార్డ్లో కూడా ఒక ఫోర్మ్యాన్ ఉంటాడనమాట. ఫ్యూడ్ అంటే ఒక బిట్టర్ క్వారల్ బిట్వీన్ టూ ఫ్యామిలీస్ ఎగ్జిస్టింగ్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్, సో లాంగ్ పీరియడ్ వరకు ఈ విధంగా ఫైట్ క్వారలింగ్ అనేది ఉంటుంది అనమాట, ఫ్యూడ్ అని చెప్పుకోవచ్చు. ఇన్వర్టిబ్రేట్స్ అంటే అనిమల్స్ వితౌట్ ఎ బ్యాక్ బోన్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇన్వర్టిబ్రేట్స్ అంటారు. వర్టిబ్రేట్స్ అంటే బ్యాక్ బోన్ చూడొచ్చు మనము. నెక్స్ట్ ఏంటంటే ఎంబెజల్మెంట్ అన్నాడు, ఈ విధంగా మనము మిస్అప్రాపరియేషన్ ఆఫ్ మనీ లాండరింగ్ చేయడం కానీ, డబ్బులు డాలర్ల నుంచి కన్వర్ట్ చేసేసి
అదేవిధంగా డాలర్ నుంచి దీన్ని కన్వర్ట్ చేయడం, ఇవన్నీ ఎంబెజల్మెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. రేడియేషన్ మనకు తెలుసు, సూర్యుడి నుంచి వచ్చే ఎమిషన్ ఆఫ్ లైట్ ఆర్ హీట్ ఫ్రమ్ ఏ సెంట్రల్ పాయింట్. నెక్స్ట్ ఇన్ఫ్లమేటరీ అన్నాడు, యాక్షన్ దట్ ఈస్ లైక్లీ టు మేక్ పీపుల్ వెరీ యాంగ్రీ, ఇన్ఫ్లమేటరీ అన్నమాట. కార్టూన్ మనకు తెలుసు కదా, న్యూమరస్ డ్రాయింగ్ డీలింగ్ విత్ ద కరెంట్ ఈవెంట్స్ ఆర్ పాలిటిక్స్, సో దాన్ని మనం కార్టూన్స్ అంటారనమాట. నెక్స్ట్ యాక్ట్ ఆఫ్ మెర్సీ కిల్లింగ్ని యుథనేషియా అంటారనమాట. ఇప్పుడు ఎవరన్నా బాగలేకుండా అయిపోతారు, ప్యారలైసిస్ అయిపోతారు, ఈ మెర్సీ కిల్లింగ్ అంటే ఏం లేదు, వాళ్ళంతకు వాళ్ళే చెప్తారనమాట నన్ను చంపేయండి అని. ఇలాగా యుథనేషియా అనేది ఇండియాలో అలౌ లేదు, కానీ ఏ దేశంలో అలౌ చేశారు ఫస్ట్ మొట్టమొదట యుథనేషియా అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాళ్ళు చెప్తారనమాట యూ కిల్ మీ అని చెప్పి. సో వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారమే అది చంపేస్తారనమాట వాళ్ళని. నెక్స్ట్ ఏంటంటే, ఎందుకంటే వాళ్ళు ఇంకా కోలుకోలేరు కాబట్టి, ఏ పర్సన్ హూ లీవ్స్ అవుట్ సైడ్ వన్స్ కంట్రీ ఎక్స్పాట్రియేట్ అంటారు. కాంట్రవర్షియల్ అంటే ఏంటి, ఏ పర్సన్ హూ లైక్స్ టు డిసగ్రీ విత్ అదర్ పీపుల్ అండ్ సే థింగ్స్ దట్ మేక్ పీపుల్ యాంగ్రీ ఆర్ థింక్ అబౌట్ ఏ సబ్జెక్ట్. సో కాంట్రవర్షియల్ పర్సన్ అనమాట, ఎప్పుడు చూసినా తన ఇష్టం వచ్చినట్లే అంటే జరగదు అని చెప్పేటట్లు. నెక్స్ట్ హైపర్బోల్ అంటే ఏంటి, గ్రాస్లీ ఎగ్జాగరేటెడ్ స్పీచ్ ఏదైతే ఉందో అది హైపర్బోల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వివాషియస్ అంటే ఏంటి, లైవ్లీ ఆర్ హై స్పిరిటెడ్, ఎనర్జెటిక్ అని చెప్పి వివాషియస్ అంటారు. డైలెక్టాంట్ అంటే ఏంటి, వన్ హూ డస్ ఆర్ స్టడీస్ వితౌట్ సీరియస్నెస్, డైలెక్టాంట్ అంటారనమాట. నార్సిసిస్ట్ అంటే ఏంటి, వన్ హూ హ్యాస్ అన్ ఓవర్ ఎగ్జాగరేటెడ్ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ ఇంపార్టెంట్, దాన్ని నార్సిసిస్ట్ అంటారనమాట. ఎవరైతే ఈ విధంగా ఓవర్ ఎగ్జాగరేటెడ్ ఫీలింగ్ ఫీలింగ్ ఇంపార్టెన్స్ ఉందో నార్సిసిస్ట్ అంటారనమాట. పేటెంట్ మనకు తెలుసు కదా, సోల్ రైట్ టు మేక్ అండ్ సెల్ సమ్ ఇన్వెన్షన్. సో ఇక్కడ ఎక్కువగా రైట్ అండ్ టు మేక్ సెల్ సమ్ ఇన్వెన్షన్ అని చెప్పి చెప్పుకోవచ్చు, ప్యాటెంట్ అనమాట. నెక్స్ట్ సెంటనేరియన్ అన్నాడు, వన్ హూ లీవ్స్ ఫర్ మోర్ దాన్ 100 years బతుకుతాడో సెంటనేరియన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సడన్ అండ్ వైలెంట్ చేంజ్ ఏదైతే ఉందో దాన్ని క్యాటక్లిజం అంటారు. నెక్స్ట్ స్పెషలైజెస్ ఇన్ నోస్ డిసీజెస్, రెనాలజిస్ట్ అనమాట. అంటే నోస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఆ డిసీజ్కి సంబంధించిన స్పెషలైజేషన్. గివ్ ఆఫ్ బబుల్స్ ఆఫ్ గ్యాస్ అంటే ఎఫర్వెజీ అంటారనమాట. ఈ విధంగా బబుల్స్ ఆఫ్ గ్యాస్ అనేది మనం చూడొచ్చు. క్యాస్కేడ్ అంటే ఏంటి, స్మార్ట్ వాటర్ ఫాల్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ వాటర్ ఫాల్స్ ఫ్లోయింగ్ డౌన్ ఎ రాకీ హిల్ సైడ్ ఈజ్ కాల్డ్ క్యాస్కేడ్ అనమాట. ఇది ఒక వాటర్ ఫాల్ మనం చూడొచ్చు, గ్రూప్ ఆఫ్ వాటర్ ఫాల్స్ ఫ్లోయింగ్ డౌన్ ఎ రాకీ హిల్ సైడ్, దాన్ని క్యాస్కేడ్ అంటారనమాట. మిరాజ్ అంటే ఏంటి, అన్ అపియరెన్స్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ ఆఫెన్ సిమ్యులేటింగ్ ద అపియరెన్స్ ఆఫ్ వాటర్, దాన్ని మిరాజ్ అంటారనమాట. మనం ఈ విధంగా మనం డెజర్ట్లలో చూడొచ్చు. పైరోటెక్నిక్ అంటే మనకు తెలుసు కదా, ద ఆర్ట్ ఆఫ్ మేకింగ్ ఫైర్ వర్క్స్, అది పైరోటెక్నిక్ అంటారనమాట. ఈ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ కంట్రోలర్ బై పర్సన్స్ ఆఫ్ హై ఇంటలెక్చువల్ ఎబిలిటీ, దాన్ని మనం మెరిటోక్రసీ అంటారనమాట. ఇది ఎలాంటి గవర్నమెంట్ అంటే కంట్రోలర్ బై పర్సన్స్ ఆఫ్ హై ఇంటలెక్చువల్ ఎబిలిటీ, మెరిటోక్రసీ. సబ్పోనియా అంటే ఇది ఒక ఆర్డర్ ఆఫ్ రిక్వైరింగ్ ఏ పర్సన్ టు అటెండ్ ఏ కోర్ట్, దాన్ని సబ్పోనియా అంటారనమాట. ఇది ఒక ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట, టు అటెండ్ ద కోర్ట్ అనమాట. అండ్ ఇమాజినరీ నేమ్ అజ్యూమ్డ్ బై అన్ ఆథర్ ఫర్ డిస్గైజ్, అది సుడోనిమ్గా మనం గుర్తుంచుకోవాలి. ఇది ఒక ఇమాజినరీ నేమ్ అనమాట. సో ప్రతి ఒక్క ఆథర్కి ఒక సుడోనిమ్ అనేది ఉంటుంది అనమాట, ఎందుకంటే అతని పేరు అనేది పెట్టుకోడు, వేరే సుడోనిమ్ పెట్టి అతను కంపోజ్ చేస్తూ ఉంటాడనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎస్పియోనైజ్ అన్నాడు. ఎస్పియోనైజ్ అంటే ఏంటి, ద ప్రాక్టీస్ ఆఫ్ ఎంప్లాయింగ్ స్పైస్ ఇన్ వార్, ఈ విధంగా స్పైస్ని ఎంప్లాయ్ చేస్తారు వార్లో. జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి, ఇది ఒక ఫిక్స్డ్ టెరిటరీ ఇన్ విచ్ అథారిటీ కెన్ బి ఎక్సర్సైజ్, దాన్ని ఈ విధంగా జ్యూరిస్డిక్షన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. మీరు ఈ జ్యూరిస్డిక్షన్లోకి వస్తారు ఇది అని చెప్పి చెప్తారు కదా, సో అదొక టెరిటరీ అనమాట, ఒక ప్లేసు. టు సీక్రెట్లీ స్టోర్ మోర్ దాన్ వాట్ ఈజ్ అలౌడ్ అంటే హోర్డింగ్ అనమాట. మనకు తెలుసు కదా, ఈ విధంగా ఏదన్నా ఒక గ్రెయిన్స్ కానీ మొత్తం అన్నీ స్టోర్ చేసేస్తారు, ఎప్పుడైతే ఎక్కువ రేట్ ఉంటుందో అప్పుడు ఈ విధంగా వాళ్ళు అమ్ముతారనమాట. ఆ ప్లేసెస్ని ఏమంటారంటే ఈ విధంగా హోల్డ్ చేసేసి పెట్టేస్తారనమాట. నెక్స్ట్ వెరీ డ్రామాటిక్ అంటే హిస్టియానిక్ అని చెప్పి చెప్పుకోవచ్చు, ఇది ఒక డ్రామాటిక్గా గుర్తుంచుకోండి. ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ బై విచ్ ఏ థింగ్ ఈజ్ స్పోకెన్ ఆఫ్ యాజ్ బీయింగ్ దాట్ విచ్ ఈజ్ ఓన్లీ రిజెంబుల్స్ అనమాట. మెటఫోర్ అంటారనమాట. మెటఫోర్ అంటే ఇది ఒక స్పీచ్ అనమాట. ఏ థింగ్ ఈజ్ స్పోకెన్ ఆఫ్ యాజ్ బీయింగ్ దట్ విచ్ ఇట్ ఓన్లీ రిసెంబుల్స్. నెక్స్ట్ బడ్జెటింగ్ అన్నాడు. ఇది ఒక ప్రాసెస్ బై విచ్ ఏ పర్సన్ ఆర్ అన్ ఆర్గనైజేషన్ రెడ్యూసెస్ ద అమౌంట్ ఆఫ్ మనీ ఇట్ స్పెండ్స్, దీన్ని బడ్జెటింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మ్యాక్సిమ్ అన్నాడు. ఇది ఒక సేయింగ్ అనమాట. అన్ ఎస్టాబ్లిష్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాక్టికల్ విజ్డమ్, దాన్ని మ్యాక్సిమ్ అంటారనమాట. నెక్స్ట్ గెరియాట్రిక్స్ అంటే ఏంటి, ద ఏరియా ఆఫ్ మెడిసిన్ దట్ డీల్స్ విత్ డిసీజెస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ సంబంధించి గెరియాట్రిక్స్ అంటారనమాట. ముసలి వాళ్ళ యొక్క ఓల్డ్ ఏజ్ గురించి వచ్చిన ప్రాబ్లమ్స్. పాలిగ్రాఫ్ అంటే లై డిటెక్టర్ అనమాట. ఎవడైనా అబద్ధం చెప్తున్నాడో వానికి పాలిగ్రఫీ టెస్ట్ చేస్తారు, వాడు నిజం చెప్పేటట్టు చేస్తారనమాట. నెక్స్ట్ 4 feet అన్నాడు. సరెండర్ సంథింగ్ యాజ్ ఎ పనిష్మెంట్ ఆర్ పెనాలిటీ, దీన్ని మనము 4 feetగా చెప్పుకోవచ్చు.
హెర్జీ అంటే ఏంటి అనార్థడాక్స్ ఒపీనియన్గా గుర్తుంచుకోవాలి. ఫిలాండరర్ అంటే ఏంటి, వన్ హూ అమ్యూజెస్ హిమ్సెల్ఫ్ బై లవ్ మేకింగ్, ఫిలాండరర్ అంటారనమాట. అలిటరేషన్ అంటే ఏంటి, రిపిటేషన్ ఆఫ్ ఎ సౌండ్ విచ్ ఎన్హాన్సెస్ ద క్వాలిటీ ఆఫ్ ప్రో ఆర్ పోయిట్రీ, ఇది అలిటరేషన్ అంటారనమాట. ఫాస్టిడియస్ అంటే హార్డ్ టు ప్లీజ్ బట్ క్విక్లీ టు ఫైండ్ ఫాల్ట్ అనమాట. చాలా డిఫికల్ట్ అనమాట ప్లీజ్ చేయడము, కానీ దే ఆర్ వెరీ ఫాస్ట్ ఇన్ ఫైండింగ్ ద ఫాల్ట్ అనమాట. నెక్స్ట్ ఫాస్టిడియస్ మనం చూసినట్లయితే దే ఆర్ వెరీ డిఫికల్ట్ టు ప్లీజ్ అనమాట, వాళ్ళని అసలు ఒప్పించలేము అనమాట. ఆస్కింగ్ ఫర్ అడిషనల్ ట్రూప్స్ ఆఫ్ సోల్జర్స్ అంటే రీఎన్ఫోర్స్మెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే స్ప్లర్జ్ అంటే టు స్పెండ్ మోర్ దాన్ వన్ కెన్ యూజువల్లీ ఆఫర్డ్, తను ఆఫర్ చేసేదానికన్నా ఎక్కువగా ఖర్చు పెట్టడం. ఏ ఫోర్స్ఫుల్ అండ్ అగ్రెసివ్ స్పీచ్ని హరాంగు అంటారు అనమాట. హిట్లర్ ఇలాంటి స్పీచే ఇచ్చేవాడు. ఈ హెవీ అన్యాచురల్ స్లంబర్ని స్టపోర్ అంటారు. ఈ డీప్ డిస్లైక్ ఆఫ్ ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇష్టపడరు అనమాట, జినోఫోబియా అంటారు అనమాట. దట్ కెనాట్ బి ఓవర్కమ్ అంటే ఇన్సర్మౌంటబుల్ అని చెప్పుకోవచ్చు, ఎవరినైతే ఓవర్కమ్ చేయలేము. డాడల్ అంటే ఏంటి, టు వాక్ స్లోలీ అండ్ వేస్టింగ్ టైం అని చెప్పుకోవచ్చు డాడల్. నెక్స్ట్ ఒంబడ్స్మన్ అన్నాడు, అంటే వన్ హూ ఈజ్ అపాయింటెడ్ టు డీల్ విత్ ద కంప్లైంట్స్ మేడ్ బై ద కామన్ పీపుల్ అగెన్స్ట్ బ్యాంక్స్, కంపెనీస్. సో ఇక్కడ కంపెనీ ఒకరిని పెట్టింటుందన్నమాట. ఈ విధంగా కామన్ పీపుల్ ఈ విధంగా కంప్లైంట్స్ ఉంటాయి కదా బ్యాంక్ పైన, ఆ కంపెనీస్ నుంచి తరపు నుంచి ఎవడైతే వాదిస్తాడో అంబడ్స్మన్ అంటాడనమాట, సెటిల్ చేయడానికి. ఎటిమాలజీ అంటే ఏంటి, స్టడీ అండ్ ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్స్ అని చెప్పుకోవచ్చు. ఎంటిమాలజీ అంటే ఇన్సెక్ట్స్ సంబంధించింది అనమాట. ఎగ్జోనరేట్ అంటే ఫ్రీ సంబడీ ఫ్రమ్ బ్లేమ్ ఆర్ గిల్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. పైనీర్ అంటే ఏంటి, వన్ హూ డస్ సంథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి చేస్తాడు, ఆడు పైనీర్ అనమాట. పోర్టబుల్ అంటే ఏవైతే డ్రింక్ విచ్ కెన్ బి డ్రింక్ అనమాట. ఇప్పుడు కోకో కోలా ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ పోర్టబుల్ డ్రింక్స్. అసెటిక్ అంటే ఏంటి, పర్సన్ లీడింగ్ లైఫ్ ఆఫ్ స్ట్రిక్ట్ సెల్ఫ్ డిసిప్లిన్ అనమాట. వాళ్ళ యొక్క లైఫ్ అనేది సెల్ఫ్ డిసిప్లిన్ ఎక్కువగా చూడొచ్చు అనమాట. ఏ పర్సన్ హూ లవ్స్ ఎవ్రీబడి, ఆల్ట్రూయిస్ట్ అని చెప్పుకోవచ్చు. స్టుపోర్ అంటే ఎవరు, ఒక హెవీ అన్యాచురల్ స్లంబర్ అనమాట వాడు. దట్ కెనాట్ బీ ఓవర్కమ్ అంటే ఇన్సర్మౌంటబుల్, దాన్ని ఓవర్కమ్ చేయలేము. ఇకాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ద ఇంటరాక్షన్ ఆఫ్ పీపుల్ విత్ దేర్ ఎన్విరాన్మెంట్, అది వన్ టైప్ ఆఫ్ ఇకాలజీ అని చెప్పుకోవచ్చు. గ్లాజరీ మనకు తెలుసు కదా, ఏ లిస్ట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ రేర్ టెక్నికల్ అండ్ అబ్సల్యూట్ వర్డ్స్, దాన్ని గ్లాజరీ అంటారనమాట. సెల్లార్ అంటే ఇది ఒక అండర్ గ్రౌండ్ ప్లేస్ ఫర్ స్టోరింగ్ వైన్ అండ్ అదర్ ప్రొవిజన్స్, దాన్ని మనము సెల్లార్ అంటారు. హ్యామ్లెట్ అంటే ఏంటి, ఇది ఒక స్మాల్ విలేజ్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ హౌజెస్, హ్యామ్లెట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్విన్సిబుల్ అంటే దట్ విచ్ కెనాట్ బి డిఫీటెడ్, ఇన్విన్సిబుల్ అనమాట, ఎవరినైతే ఓడించలేము, వాడు ఇన్విన్సిబుల్ రా, వాడిని ఓడించలేము. థియాలజీ అంటే ద స్టడీ ఆఫ్ నేచర్ ఆఫ్ గాడ్, ఏదైతే ఉందో దాన్ని థియాలజీ అంటారనమాట. ప్రాప్ అంటే ఏంటి, పోల్ ఆర్ బీమ్ యూజ్డ్ యాజ్ ఎ టెంపరీ సపోర్ట్, దాన్ని ప్రాప్ అంటారనమాట. హార్టికల్చరిస్ట్ అంటే ఎవరైతే ఆర్ట్ ఆఫ్ గార్డెనింగ్ గురించి చదువుతాడో వాడిని ఈ విధంగా హార్టికల్చరిస్ట్ అంటారు. హారిజాన్ అంటే ఇప్పుడు మనము సముద్రంలోకి వెళ్ళిన తర్వాత భూమి మరియు ఆకాశం ఒక లైన్ కలుస్తుంది అనమాట, ఆ లైనే హారిజన్ అంటారనమాట. వేబిల్ అంటే ఏంటి, ఒక లిస్ట్ ఆఫ్ ప్యాసింజర్స్ కానీ లగేజెస్ కానీ షిప్లో పోయేటప్పుడు ఒక బిల్లు తయారు చేస్తాడనమాట, దాన్ని వేబిల్ అంటారనమాట. గిల్టీ ఆఫ్ ద క్రైమ్ అంటే కల్పబుల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే పీపుల్ అట్ ఏ రిలీజియస్ గ్యాదరింగ్ ఎవరైతే ఉంటారో కాంగ్రిగేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. మేనిఫెస్టో అంటే ఏంటి, ఒక రిటర్న్ డిక్లరేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ ఏ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో అది ఒక మేనిఫెస్టోగా గుర్తుంచుకోండి. వన్ హూ ఈజ్ రాదర్ ఫాస్టిడియస్ అంటే వాడిని చాలా కష్టం అనమాట కన్విన్స్ చేయాలంటే. మెట్రిక్యులస్ అని చెప్పుకోవచ్చు అనమాట, పర్ఫెక్ట్ అని చెప్పి. పే అటెన్షన్ అంటే హీడ్ అని చెప్పుకోవచ్చు. ఇండిఫాటిగబుల్ అంటే ఇన్కేపబుల్ ఆఫ్ బీయింగ్ టైర్డ్, అంటే వాడు టైర్డే కాడరా, ఇప్పుడు చూసినా కంటిన్యూస్గా పనిచేస్తుంటాడు, ఇండిఫాటిగబుల్ అంటారు అనమాట. ప్లూటోక్రసీ అంటే ఏంటి, గవర్నమెంట్ బై ద వెల్దీ పర్సన్స్, ఎక్కువగా డబ్బులు ఉంటుందన్నమాట, వాళ్ళని ప్లూటోక్రసీ అంటారనమాట. ఆ విధంగా గవర్నమెంట్ని. ఈ 14 లైన్ పోయం ఏదైతే ఉందో దాని 14 లైన్స్ ఉంటే సోనెట్ అంటారు. నెక్స్ట్ ద ప్లాంట్స్ అండ్ వెజిటేషన్స్ ఆఫ్ ఎ రీజన్ ఏదైతే ఉందో ఫ్లోరా అంటారు. ఫౌనా అంటే అనిమల్స్ అనమాట. ఫ్లోరా అంటే ఫ్లవర్స్ లేదా ప్లాంట్స్ వెజిటేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. కాన్స్టాంట్ ఎఫర్ట్ టు అచీవ్ సంథింగ్, ఖచ్చితంగా మనం ఏదైనా సాధించాలంటే కాన్స్టెంట్గా రిగరస్గా ఎఫర్ట్ పెట్టాలి, దాన్ని పర్సివరెన్స్ అంటారనమాట. వైల్డ్లీ అన్రీజనబుల్, ఇల్లాజికల్, రెడిక్యులస్ అంటే అబ్సర్డ్ అని చెప్పుకోవచ్చు. ఇట్స్ అన్రీజనబుల్, ఇల్లాజికల్ ఆర్ రెడిక్యులస్, అబ్సర్డ్ అనమాట. నెక్స్ట్ సింటిలేషన్ అంటే ఏంటి, ఒక వివాషియస్ అండ్ లైవ్లీ ఎక్స్పీరియన్స్ ఇస్ సెడ్ టు బి, దాన్ని మనము సింటిలేషన్ అంటారనమాట. మూర్ అంటే ఏంటి, టు సెక్యూర్ ఎ బోట్ బై అటాచింగ్ ఇట్ టు ఎ యాంకర్. యాంకర్ అంటే చిన్న ఐరన్ లాగా ఉంటుంది, అది కిందికి వేసేసినామంటే అది అట్లా కిందే ఉండిపోతుంది అనమాట తగిలి, అది ఎక్కడికి పోదనమాట, ఆ బోట్ అక్కడే నిలిచిపోతుంది, దాన్ని మూరింగ్ అంటారనమాట.
కన్స్ట్రెయిన్డ్ అంటే ఏంటి, ఇంపోజ్డ్ రెస్ట్రిక్షన్స్ ఆన్, దాన్ని కన్స్ట్రెయిన్డ్ అంటాడు. ఫ్లిప్ సైడ్ అంటే ఏంటి, అన్వెల్కమ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ అనమాట, మారిపోవడము, ఎక్కడ బాగుంటే అక్కడికి ఫ్లిప్, ఓవర్టర్న్. నెక్స్ట్ ఇండిగ్నాంట్ అంటే ఏంటి, ఫీలింగ్ అన్నాయిడ్ అట్ ద సైట్ ఆఫ్ అన్ఫేర్ ట్రీట్మెంట్ అనమాట, ఇండిగ్నాంట్ అంటారు. ఎలిగి అంటే ఇది ఒక సాంగ్ అనమాట, చనిపోయిన తర్వాత ఈ విధంగా పాడేదాన్ని. ఈ ఇంటర్రిగ్నమ్ అంటే ఏంటి, ఒక పీరియడ్ ఆఫ్ 2 రెయిన్స్ అంటారు అనమాట, ఇంటర్లూడ్ కూడా చెప్పుకోవచ్చు మనము. అవారీషియస్ అంటే ఎక్కువ డబ్బులు అవసరం వాడికి. యాంప్యూటీ అంటే ఏ పర్సన్ హూ హ్యాస్ హ్యాడ్ 1 or more limbs removed, ఒకటి లేదా 2 ఈ విధంగా రిమూవ్ చేసేసాడు లిమ్స్ని, యాంప్యూటీ అంటారనమాట. టాటాలజీ అంటే ఒక స్టేట్మెంట్ ఇన్ విచ్ యూ సే ద సేమ్ థింగ్ ట్వైస్ ఇన్ డిఫరెంట్ వర్డ్స్, ఒకే దాన్ని 2 సార్లు డిఫరెంట్ వర్డ్స్లో చెప్పడం అనమాట. ఎరాటమ్ అంటే ఇది ఒక ఎర్రర్ అనమాట, లేదా మిస్ప్రింట్ అని చెప్పుకోవచ్చు, ఏదో రాసేటప్పుడు కానీ ప్రింటింగ్లో కానీ. ఎఫైజ్ అంటే ఏంటి, రబ్ ఆర్ వైప్అవుట్ అని చెప్పుకోవచ్చు. సబ్సర్వియంట్ అంటే టూ విల్లింగ్ టు ఒబే అదర్ పీపుల్ అనమాట, వాడు ఎవడైనా కానీ చెప్పినా కూడా వినేస్తాడనమాట. అన్హిలేట్ అంటే ఏంటి, టు డిస్ట్రాయ్ కంప్లీట్లీ, దాన్ని అన్హిలేట్ అంటారు. వాస్టిడియస్ అంటే ఇది ఒక పర్సన్ హూ ఈజ్ వెరీ సెలెక్టివ్, డిస్గస్టెడ్ ఈజీలీ అండ్ హైజ్ ఏ హార్డ్ టు ప్లీజ్ అనమాట. ఫాస్టిడియస్ అంటే ఎవరైతే ఈ విధంగా చాలా కష్టం అవుతుందో అతన్ని కన్విన్స్ చేయాలంటే, వెరీ సెలెక్టివ్, డిస్గైజ్డ్ ఈజీలీ అండ్ హార్డ్ టు ప్లీజ్ అనమాట. రెక్టిలీనియర్ అన్నాడు, సంథింగ్ మూవ్స్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ అని చెప్పుకోవచ్చు. గ్రిగారియస్ అంటే టెండింగ్ టు అసోసియేటెడ్ విత్ ద అదర్స్ ఆఫ్ వన్స్ కైండ్, అతని గ్రిగారియస్ అనుకోవచ్చు అనమాట. ఆమ్నెస్టీ ఒక క్షమాభిక్ష అనమాట, అగైనెస్ట్ ద స్టేట్. ఫానటిక్ అంటే ఏంటి, ఏ పర్సన్ మోటివేటెడ్ బై ఇర్రేషనల్ ఎంతూజియాజం. పనోరమా అంటే వైడ్ అన్ఇంటరప్టెడ్ వ్యూ అని చెప్పుకోవచ్చు అనమాట, పానోరమిక్ వ్యూ అనమాట. మానోమీటర్ అనేది ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇన్ఎగ్జోరబుల్ అంటే దట్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్స్, దాన్ని మాటల్లో చెప్పలేం రా అని, ఇన్ఎగ్జోరబుల్. అరోమా అన్నాడు, ఏ మిక్సర్ ఆఫ్ డ్రైడ్ న్యాచురలీ ఫ్రాగ్రెంట్ అండ్ ఏ జెంటిల్ న్యాచురల్ సెంట్ అని చెప్పుకోవచ్చు. బిల్డింగ్ లోపల ఒక అరోమాటిక్ స్మెల్ మనం చూడొచ్చు అనమాట. జుక్స్టాపోజ్ అంటే ఏంటి, ప్లేసింగ్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఇంట్రెస్టింగ్ ఎఫెక్ట్, దాన్ని జుక్స్టాపోజ్ అంటారు, ఒకదాని పక్కన ఒకటి పెట్టడం అనమాట. స్టడీ ఆఫ్ కల్చర్ని ఏమంటారు, ఎథనాలజీ అని చెప్పుకోవచ్చు. ఈ లెంగ్దీ అండ్ అగ్రెసివ్ స్పీచ్ అడ్రస్ టు ఏ లార్జ్ అసెంబ్లీ, దాన్ని ఒక హరాంగు అని మనం గుర్తుంచుకోండి. ఫాస్టిడియస్ అంటే వన్ హూ ఈజ్ నాట్ ఈజీలీ ప్లీజ్డ్ బై ఎనీథింగ్, ఫాస్టిడియస్ అంటారనమాట. అడ్బోట్ అంటే ఏంటి, హెడ్ ఆఫ్ మాంగ్స్ ఇన్ అన్ అబ్బే, అడ్బోట్ అంటారనమాట. ఇక్కడ హెడ్ ఆఫ్ ఎవరైతే మాంగ్స్ ఉంటారో వాళ్ళ యొక్క హెడ్ని అడ్బోట్ అంటారనమాట. ఆల్ట్రూయిస్ట్ నేను చెప్పాను, అన్సెల్ఫిష్లీ వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. యూజరర్ అంటే ఎవరైతే అప్పులో డబ్బులు ఎక్కువ ఇస్తాడో ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి యూజరర్ అంటారనమాట. ఇండిఫాటిగబుల్ అంటే ఇన్కేపబుల్ ఆఫ్ ఫీలింగ్ టైర్డ్ ఆర్ ఎగ్జాస్టిబుల్ అని చెప్పుకోవచ్చు. ఇండిఫాటిగబుల్, వాడు ఎప్పుడు అలసిపోడరా అంటారు. నియాలజిమ్ అంటే ఒక న్యూ వర్డ్ ఈ విధంగా కాయిన్డ్ బై ద ఆథర్ అని చెప్పుకోవచ్చు. అనెస్థెటిక్ అంటే ఇదొక డ్రగ్ అనమాట, సర్జరీ చేసే ముందర ఇస్తారు. కంపేర్ అంటే మాస్టర్ ఆఫ్ సెరమనీస్ ఎవరైతే ఉంటాడో వాడు. హెర్బేరియం అడిగాడు, ఇది ఒక ప్లేస్ ఎక్కడైతే వాటర్ ప్లాంట్స్ పెడతారో. ఇగాలిటేరియన్ అంటే ఇది ఒక నమ్మకం అన్నాడు, దట్ ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ అండ్ షుడ్ హ్యావ్ ద సేమ్ రైట్స్ అండ్ ఆపర్చునిటీస్ అనమాట. ఇగాలిటేరియన్ అంటారు అనమాట ఈ నమ్మకాన్ని, ప్రతి ఒక్కరికి ఆ ఆపర్చునిటీస్ ఉండాలి అని. డిప్సోమానియా అంటే ఏంటి, ఇర్రెసిస్టిబుల్ క్రేవింగ్ ఫర్ ఆల్కహాలిక్ డ్రింక్స్, మందు తాగాలని ఎక్కువగా ఆశపడుతుంటారనమాట. నెక్స్ట్ ఏంటంటే ట్రయాలజీ, గ్రూప్ ఆఫ్ 3 బుక్స్కి సంబంధించి ఇది సేమ్ సబ్జెక్ట్ ఆర్ క్యారెక్టర్స్ మనం చూడొచ్చు, దాన్ని ట్రయాలజీ అంటారు. ఆంథ్రోపాలజీ అంటే స్టడీ ఆఫ్ హ్యూమన్ రేస్ ఏదైతే ఉందో దాన్ని ఆంథ్రోపాలజీ అంటారు అనమాట. కనాజియర్ అంటే ద ఎక్స్పర్ట్ ఇన్ అన్ ఏరియా ఆర్ ఫైన్ అదర్ ఆర్ట్స్ అనమాట. నెక్స్ట్ టాక్సిడర్మీ అంటే ఎవరైతే ఈ విధంగా అనిమల్స్ యొక్క స్కిన్స్ని ప్రిజర్వ్ చేస్తారో, బర్డ్స్ స్కిన్స్ని, అతను టాక్సిడర్మీ అంటారనమాట ఆ ఆర్ట్ని. టాక్సిడర్మిస్ట్ అంటే అతన్ని. చాంటింగ్ ఆఫ్ మ్యాజిక్ స్పెల్స్ మనకు తెలుసు, ఇన్కాంటేషన్ అంటారనమాట. ఓం అని చెప్పి ఈ విధంగా మ్యాజిక్ స్పెల్స్ ఉంటాయి కదా, ఇన్కాంటేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. క్యాకోఫోనస్ అంటే సంథింగ్ విచ్ ఈజ్ నాట్ ఇన్ హార్మనీ, ఏవైతే విధంగా కార్డియల్గా లేవో అవి క్యాకోఫోనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక లిస్ట్ ఆఫ్ బుక్స్ని ఏమంటారు, క్యాటలాగ్ అంటారనమాట. దాంట్లో పూర్తి బుక్స్ లిస్ట్ ఉంటాయి. మ్యాన్ విత్ ద ఉమెన్లీ హ్యాబిట్స్ చెప్పాను, ఎఫిమినేట్, చెక్క అని చెప్పి. విమ్సికల్ అంటే సమ్వన్ అన్యూజువల్ ఆఫ్ స్ట్రేంజ్ ఆర్ హ్యావింగ్ పెక్యులర్ నోషన్స్, విమ్సికల్ అనమాట. ఫిలాలజీ అంటే స్టడీ ఆఫ్ వర్డ్స్ అండ్ ద వే వర్డ్స్ డెవలప్, ఏ విధంగా డెవలప్ అయ్యాయని చెప్పి దాన్ని ఫిలాలజీ. ఈ విధంగా చిన్న గ్రూప్ ఆఫ్ హౌస్ ఆఫ్ విలేజెస్ ఉన్నాయి కదా, దాన్ని హ్యామ్లెట్ అంటారు. ఒక ప్రాంతంలో పూర్తిగా చిన్న ఇండ్లు ఉంటాయి. సో ఈ విధంగా మనం మ్యాక్సిమమ్ క్వశ్చన్స్ అనేది. పెన్సివ్ అంటే థాట్ఫుల్ అండ్ సాడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా
థాట్ఫుల్ మరియు సెడ్ అని చెప్పి పెన్సివ్ మోడ్ అనమాట. ట్రూప్ అంటే నెంబర్ ఆఫ్ మంకీస్ని మనము ట్రూప్ అంటారు, లయన్స్ని ప్రైడ్ అంటారు అనమాట. ఈ విధంగా గుర్తుంచుకోండి మ్యాక్సిమం. లెట్ అస్ గో ఫర్ ద నెక్స్ట్